ఆ లీడర్ ఫస్ట్ అనుకున్నప్పుడు మాకు ఆయన శేఖర్ గారు ఏంటంటే ముందే ఊరికే సరదాగా లైన్ చెప్పేసేవారు. ఇది ఇలా ఇలా జరుగుతుందని చాలా ఎక్సైటింగ్గా చెప్పారు. అయినప్పుడు అనుకోకుండా సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు పోయాక జరగల లీడరు, ముందే లీడర్ కథ జరిగింది కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని ఒక్క మాట కూడా కథలో ఏం మార్చలేదు శేఖర్ గారు. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోక వారం 10 రోజుల ముందు ఇన్ఫ్యాక్ట్ మేము మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి సీఎం చనిపోయిన న్యూస్ షూట్ చేసాం. శేఖర్ కమల గారి దగ్గరికి వెళ్ళాక వీళ్ళు ఇలా అయ్యారా, లేకపోతే వీళ్ళు స్వతహాగా ఇలానే ఉంటారా అనేది నాకు డౌట్ ఉంటుంది. మీరంటే శేఖర్ గారి శిష్యులు కాబట్టి అంత కూల్గా కామ్గా క్వైట్గా ఉంటారా? బేసికలీ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అండి. ఇప్పుడు రానా గారు ఫస్ట్ ఫిలిం, ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉండింది. మీలాంటి వాళ్ళందరితో ఎలా ఉండేవారు ఆయన? తెలిసి అసలు ఎక్కడ ఒక రామనాయుడు గారి మనవడు ఒక స్టూడియో ఇవాళ నాగ చైతన్య పెళ్లి చేసుకున్న శోభిత గారు ఫస్ట్ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ఫోటో షూట్ చేసింది అయితే మాత్రం నేనే సార్. అది ఆ క్రెడిట్ మాత్రం మీకు అడవి శేషు గారికి దక్కాలి. ఎందుకంటే ఆయనకేం ప్రొడ్యూసర్ నచ్చకపోతే మీరేం చేస్తారు? శేషు మీరైతే మాత్రం నన్ను లిటరల్గా బతిమలాడారు, గుర్తుందో లేదో నాకు తెలీదు. కింద మనం పార్కింగ్ లాట్ లో ఫొటోస్ పార్కింగ్ లో ఉండి ఫోటోస్ తీసి తనకి కొన్ని తీసారు, తన సోలో కూడా తీసారు. శేష్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? శేష్ ప్లస్ చెప్దాం. నా లైఫ్లో కొత్తగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్లు ఎలా వస్తున్నారో తెలుసు, అందరూ చూస్తున్నాం కూడా. పెద్ద పెద్ద సినిమాలు, భారీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు సినిమా అయిపోయింది. ఇలాంటి టైంలో డైరెక్టర్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. 24 శాఖలకి అన్ని విషయాలు తెలుసుకున్నవాడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అవుతాడు. ఇలాంటి కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎక్కే అర్హత ఎంతమందికి ఉంది? అందరూ అర్హతలు ఉండే ఎక్కుతున్నారా? ఇలాంటి అన్నింటినీ కూడా కొంతమందిని చూసి మాత్రం అవునా కాదని చెప్పేసి తేల్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తి మాత్రం పరిపూర్ణంగా 24 శాఖలకి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, నాకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి ఒక మంచి దర్శకుడిని పరిచయం చేస్తున్నాను. ఆయన అందరికీ తెలుసు, నేను మన ప్రేక్షకుల గురించి చెప్తున్నాను. ఆయన శశికరణ్ తిక్క గారు. హాయ్ అండి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద మేజర్ గద్దర్ అవార్డ్స్. థ్యాంక్ యూ శివ. అదేంటంటే చాలా లేట్గా వచ్చింది, కానీ అవార్డులు అనేవి నిజంగా కూడా ఒక టైంలో మీరు గమనిస్తే ఒక పండగ వాతావరణం ఉండేది ఎవ్రీ ఇయర్. నేనైతే అసలుకి ఆ వర్క్స్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే మీరందరూ ఒకసారి కలుస్తారు, ఏదో ఊర్లో కనుక గొబ్బెమ్మలు పెట్టి పండగ చేసినట్టుగా చాలా బాగా అందరూ ఒకసారి రెడీ అయ్యి కనబడతారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి, ఎవరిష్టం వాళ్ళది. కానీ మొన్న కనిపించినప్పుడు కూడా పాపం 10 సంవత్సరాల వాళ్ళు కనిపించే చాలా ఆనందం అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అవార్డ్స్ బేసికలీ నాకు చాలా మిక్స్డ్ ఒపీనియన్ శివ గారు. గారు అనుకుంటుంటే వెరీ హ్యాపీ. నాకు 15 ఏళ్ళకి తెలుసు. అవును, గారు ఎందుకు సార్, నేను అలా ఇంకా అలవాటు అయిపోయింది. సో ట్రై చేస్తాను. అవార్డ్స్ అనేవి బేసిక్గా డెఫినెట్గా ఒక సినిమాకి చాలా కష్టం ఉంటుంది. బేసికలీ ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా కష్టం అనేది చాలా పడితేనే బయటకు వస్తుంది ప్రోడక్ట్. అంటే వచ్చిన తర్వాత దానికి ఒక ప్రేక్షకులు ఇచ్చే రికగ్నిషన్తో పాటు వెన్ అవార్డ్ బాడీస్, అవార్డుకి ఉన్న జ్యూరీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ సరైన రికగ్నిషన్ ఇచ్చినప్పుడు అదొక బూస్ట్ ఇస్తుంది ఫిల్మ్ మేకర్కి. ఇంకా చేయాలి ఇలాంటి మూవీస్. అండ్ జనరల్గా మన సినిమా, మనం చేసే సినిమా
దే ఆర్ నాట్ రెగ్యులర్ మసాలా సినిమాలు కాదు. కరెక్ట్. మనది ఒక 4 పాటలు 3 ఫైట్లు ఫార్మాట్ కాదు. సో మాలాంటి వాళ్ళకి ఇంకా ఇంకా చాలా అవసరం రికగ్నిషన్, అవార్డ్ లాంటి రికగ్నిషన్ వస్తే. అండ్ మాలాగా ఆలోచించే వాళ్ళకి వెనకాలన్న జనరేషన్ ఫిల్మ్ మేకర్స్కి కూడా పర్లేదు మనం ఇలా ఆలోచించవచ్చు, ఇలాంటి సినిమాలు కూడా తీయచ్చు అనే ఒక బూస్టప్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ నాకు మిమ్మల్ని చూసినప్పుడు కానీ కొంతమంది డైరెక్టర్స్ని చూసినప్పుడు శేఖర్ కమ్ల గారి దగ్గరికి వెళ్ళాక వీళ్ళు ఇలా అయ్యారా, లేకపోతే వీళ్ళు స్వతహాగా ఇలానే ఉంటారా అనేది నాకు డౌట్ ఉంటుంది. మీరంటే శేఖర్ గారి శిష్యులు కాబట్టి అంత కూల్గా కామ్గా క్వైట్గా ఉంటారా, లేకపోతే ఎలాగండి అది అక్కడ నాకు అర్థం కాలేదు. మరి అది తెలియదండి ఆర్డర్ ఎలా. బేసికలీ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. సో బహుశా మా శేఖర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కారణం మేబీ కొంచెం అది చూసుంటారేమో. జనరల్గా ఆయన టీంలో చాలా కొంచెం హైపర్ ఉంటుంది, వెల్ ఎడ్యుకేటెడ్, ఫిల్మ్ ఎడ్యుకేటెడ్, కాస్త ఇలాంటి క్యాండిడేట్స్ని తీసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు నేను ఆయన దగ్గర ఉన్న ఒక 2 years 2.5 years కూడా ఆయన ఏడీస్ ఇంచుమించు అందరం బాగా సింక్లో ఉండేవాడు. సో ఎక్కడో ఐ థింక్ ఆ వాతావరణం మేబీ ఆయన బట్టే, అంటే అదే కదా బేసిక్ బేసిక్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి దాని తర్వాత జర్నీ కూడా మనం ఎట్లా వెళ్ళైనా కూడా హైపర్ లేకుండా ఉండటం కోసం ఉంటుందేమో అనిపించింది నాకు. అంటే అదేదో మన డెలిబరేట్ డెసిషన్ కాదండి, జనరల్ గానే అలా అవుతుంది. అది డెసిషన్ తీసుకుంటే కూడా రాదు, నా ఒపీనియన్ కూడా అదే. అది మీరు పర్టికులర్గా ఇలా ఉండాలి అనుకుంటే రాదు, అది ఫ్లోలో వెళ్తుంది అట్లాగా అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను మిమ్మల్ని కాకుండా నాగశ్విన్ గారిని చూశాను, అతను కూడా నాకు చాలా తెలుసు. మీరు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు లేకపోతే మీడియాతో కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు కొంచెం హడావుడిగా ఉంటారు. అమ్మో ఇలా వీళ్ళు పలానా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి, సార్ రెడీగా ఉన్నారు ఓకే అని మీరు కోఆర్డినేట్ చేసే విధానం నాకు బాగా గుర్తు. అంటే శేఖర్ గారు ఏంటంటే ఆయన శేఖర్ గారు మోడల్ ఎలా ఉంటుందంటే అండి, ఇంచుమించు అన్ని ఏడీస్కి అప్ చెప్తారు. ఇంచుమించు ప్రొడక్షన్ కూడా ఒక ఏడీ నువ్వు ప్రొడక్షన్ సైడ్ కోఆర్డినేట్ చేసుకో అంటారు, ఇంకొక ఏడీని నువ్వు పబ్లిసిటీ చూసుకో అంటారు ప్రతి సినిమాకి. ఓకే. సో జనరల్లీ పిఆర్ఓ తోటి మళ్ళీ ఒక ఏడీ, అలా లీడర్కి నేను పబ్లిసిటీ నన్ను చూసుకోమన్నారు. అవును. అప్పుడు నాకేంటంటే ఇంచుమించు మీ అందరితోటి కొంచెం ఇంటరాక్ట్ అవటం, ఈ ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ ఇంటర్వ్యూస్ కోఆర్డినేట్ చేయటం. నేను ఎదురుగా మిమ్మల్ని ఇలా చూస్తున్నాను కానీ నాకు సన్నగా అంటే శేఖర్ గారు ఎలా ఉంటారో పక్కన అలా ఇంకో మనిషిని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగుండే ఒక శశికిరణ్ తెలుసు. అవును, అది అంటే 15 years బ్యాక్. సో సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అనుకోండి. కాకపోతే ఇలా వచ్చినప్పుడు మీరు సినిమా కథ డైరెక్ట్ చేస్తుంది, ఇలా ఒక డివిజన్ అప్పచెప్పేస్తే మీరు మిగతా సినిమా కూడా ఎలా నేర్చుకుంటారు? అంటే పబ్లిసిటీ కమ్స్ టువర్డ్స్ ద ఎండ్ కదండి. సినిమా మీకు ఇంచుమించుగా పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చి రిలీజ్ దగ్గరగా వచ్చినప్పుడు యాక్టివ్గా పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చెప్పారు. బట్ ముందు నేను ప్రాపర్ ఏడీగా సినిమా అంతా ఉన్నాను. ఎవ్రీడే షూట్లో ఉన్నా, ఎవ్రీడే షూట్కి వెళ్ళేవాడిని. నేను సమ్మర్ మేము ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడిని, తోటదారిని గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ. సో అండ్ మిగిలిన క్రాఫ్ట్స్ ఒక్కొక్క నాగి కాస్ట్యూమ్స్ చూసేవాడు. సో ఒక్కొక్క రోజు నాగి రాకపోతే నేను కాస్ట్యూమ్స్ చూసుకునేవాడిని, ఒక్కొక్కసారి తన ప్రాప్స్ చూసుకునేవాడు, తన ఆర్ట్ చూసుకునేవాడు. వెరీ నేను అంటే కొట్టుకునేవాళ్ళవి, నువ్వు ఇది చేయలేదేంటి, ఈ ఉండేవి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇట్స్ అ వెరీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అన్నమాట. మిగతా జాబ్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ నేను గమనిస్తాను ఇప్పుడు మాకు కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్, అసోసియేట్స్ ఉన్నప్పుడు వీళ్ళ కొట్టుకునే విధానం భలే ఉంటుంది. దీని కంటిన్యూషన్ ఇది కదా, దీనికి ఇది కదా అని చెప్తా ఉంటారు. మళ్ళీ వాళ్ళే కొట్టుకున్నట్టుంటారు. సాయంత్రానికి అందరు కలిసి ఒక ప్లేట్ దగ్గర కూర్చొని సేమ్ ఎక్కడైనా ఎవ్రీడే స్టోరీ ఫిల్మ్ మేకింగ్లో. అయితే మీకంటూ ఒక డైరెక్టర్, నేను డైరెక్టర్ అవ్వచ్చు అనే ఒక నమ్మకం ఏదో ఒక రోజు కలిగి ఉండాలి, ఏదో ఒక సందర్భం ఉండాలి. శేఖర్ గారి దగ్గర నేను నేర్చుకుంది ఓకే నాకు ఇది పర్వాలేదు అనిపించిన సందర్భం ఏంటి సార్? అంటే ఇన్ఫ్యాక్ట్ అది శేఖర్ గారి దగ్గర జాయిన్ అవ్వక ముందే మనకి ఉంటుంది. డైరెక్టర్ అవ్వాలనే మనం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాం. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ఎవరు రాదు, డైరెక్టర్ అవ్వాలనే వస్తాము. ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత బేసికలీ నాకు కథ రాసుకుని
చేసుకోవాలి అనేది ఇంచుమించుగా శేఖర్ గారి దగ్గర రాకముందే నేను కథ రెడీ చేసుకున్నాను. నేను ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నా. అప్పుడే నాకు ఒక ఫిల్మ్ స్కూల్ బయటికి పాస్ అవుట్ అవ్వాలంటే మన స్టోరీ ఒకటి రాయాలన్నమాట. సో అలాగే నా దగ్గర ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ ఒకటి ఉండేది. ఓకే, అది అవ్వలా ఇప్పటి వరకు, అది వేరే విషయం. బట్ ఒక కథ అయితే ఉండేది. సో శేఖర్ గారితో లీడర్ సినిమా అయిపోయిన తర్వాత శేఖర్ గారికి చెప్పాది, ఆయన చదివారు కూడా కదా, కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఆ తర్వాత అది వెళ్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలా. ఈవెన్చువల్లీ తర్వాతకి కొన్ని రోజులకి గూఢచారి అయ్యింది. బట్ మన ఏమంటారంటే ద స్టోరీ టెల్లర్ లోపల ఒకడు ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఉంటారు, కానీ అది ఏంటంటే లోపల ట్రిగర్ అయిపోతూ ఉంటాడు చెప్తామని కదా. ఎస్పెషల్లీ మనకి ఫిల్మ్ మేకింగ్లో విజువల్ స్టోరీ టెల్లింగ్, దీనికి ఏంటంటే దీనికి ఏ లైటింగ్తో చెప్దాము, ఏ సౌండ్ తోటి చెప్దాము, ఇక్కడ మ్యూజిక్ తోటి చెప్దామా లేకపోతే డైలాగ్తో చెప్దామా, రకరకాల మీడియమ్స్ ఉన్నాయి కథ చెప్పడానికి. సో ఇవన్నీ కూడా మనలో ఒక డైరెక్టర్లో ట్రిగర్ అయిపోయి అవి బయటికి ఆగవు అనమాట. సో ఆ టైంకి అది మనం తీసుకొచ్చేయడానికి యూ హ్యావ్ టు యూనో ప్రొడ్యూసర్ని, హీరోని కన్విన్స్ చేసి తొందరగా అది చెప్పేయాలన్న ఆతృత తప్పన్నా ఉంటుంది. అది ఆటోమేటికలీ వచ్చే టైంకి వచ్చేస్తుంది అనమాట. కానీ ఫస్ట్ మీరు చెప్పిన కథ ఎవరికి చెప్పారు? ఫస్ట్ చాలామందికి చెప్పానండి. చాలామందికి చెప్పిన తర్వాత ఫైనలీ ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఓకే చేశారు. కానీ షూట్కి వెళ్ళే వరకు కూడా వెళ్ళాం, కానీ అది ఆగిపోయినాయి. అంటే ప్రతి డైరెక్టర్కి ఒక తన పాత తవ్వితే మీకు ఉంటుంది, అలా ఒకటి ఉంది. కానీ యాక్చువల్లీ నాకు ఆ స్టోరీస్ చాలా ఇష్టం సార్. ఎందుకంటే అది వాళ్ళ పెయిన్ అని కాదు, అవన్నీ చూసొచ్చి ఒక 20 crore క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఫైనల్గా యాక్షన్ అని చెప్పి థియేటర్లో వాళ్ళ బొమ్మ వాళ్ళు చూసుకోవటం అనే ఒక కళని ఎన్ని చేతులు దాటి వస్తుంది అనేది నా పాయింట్. అంతే, వాళ్ళకి అక్కడేదో మీ పాత గాయాలని గుర్తు చేయాలని కాదు. గాయం లేదండి. బేసిక్గా మీకు సినిమా అవకాశం అనేది చాలా ఇట్ డజంట్ కమ్ ఈజీ. ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. డైరెక్షన్ అనేది ఇప్పుడు డైరెక్టర్కి, ఒక మంచి డైరెక్టర్కి దే ఆర్ పేయింగ్ గుడ్ అమౌంట్, గుడ్ మనీ అంటే బికాస్ ఇట్ రిక్వైర్స్ సర్టన్ స్కిల్ సెట్. ఆ సినిమా తీయడానికి అది చాలా ఒక క్రాఫ్ట్మెన్షిప్ ఒకటే కాదు. మన ఫిల్మ్ స్కూల్కి వెళ్తే కెమెరా ఎలాగా, ఇది ఎలాగ, మ్యూజిక్ ఎలాగ, ఎడిట్ ఎలాగ అంటే లైక్ తీయటం ఏంటనేది మనం నేర్చుకుంటాం పెద్ద కాదు. బట్ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం ఒక రియల్ సెట్లో అనేది ఇట్స్ క్వైట్ ఎ టఫ్ జాబ్. చాలా 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 కష్టమైన పని అది. అందుకనే అంత వాల్యూ, అంత రెస్పెక్ట్, అంత మనీ ఉంటుంది డైరెక్టర్కి. సో అది ఫస్ట్ టైం డైరెక్టర్కి అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇలాగా ఒక సినిమా తీయటానికి ముందున్న జర్నీ ఏమవుతుందంటే అది బ్యాడ్ ఎక్స్పీరియన్సా, గుడ్ ఎక్స్పీరియన్సా, లేకపోతే బాధ ఇదే కాదు, వాల్యూ ఆఫ్ దట్ పొజిషన్ పెరుగుతుంది. అంతే, మనకి ఆ పొజిషన్ ఎక్స్పీరియన్స్ వాల్యూ ఇస్తాం. సులువుగా వచ్చేసింది అనుకోండి, ఏముంది ఇది పెద్ద ఇది కాదు అన్నట్టు ఉంటుంది. బట్ అదే ఇలాంటి కొన్ని తగులితే ఏమవుతుందంటే మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా వాల్యూ ఇస్తాం. అదే నేను అంటుంది, మీకు తగిలింది ఏంటి అని అడుగుతున్నాను. అదేనండి, ఫస్ట్ స్టోరీ చాలా స్ట్రగుల్స్ పడ్డా. అంటే చాలామందికి కథలు చెప్పండి, ఎంతమంది నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 30-35 నేరేషన్స్ ఇచ్చారా? 30-35 ప్రొడ్యూసర్స్ని కలిసా. 30-35 టైం కథ చెప్పా మా బాబోయ్. అండ్ 30-35లో దేర్ ఆర్ లైక్, అంటే శేఖర్ గారి దగ్గర చేసినందుకు దేర్ వాజ్ నో రిజెక్షన్ ఆన్ ద ఫేస్. ఓకే, కూర్చోబెట్టి కాఫీ ఇచ్చేవారు, మరీ గేట్ దగ్గర నుంచి మేము అనేవారు కాదు. బట్ ఆ కాఫీ తర్వాత ఏం ముందుకు వెళ్ళేది కాదు. ఎందుకంటే ఒక నమ్మకం అనేది అంత సులువుగా రాదు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్ ఆల్సో. నేను కూడా బ్లేమ్ చేయట్లేదు. ఓకే, కథ బాగానే చెప్తున్నాడు, బట్ ఇది ఎలా తెస్తాడనే ఒక చిన్న ఇది బెరుకుంటుంది వాళ్ళకు. కానీ అయిపోయినాక మీ ప్రొడక్ట్ బయటకు వచ్చినాక, అమ్మ వీడు నాకు చెప్పాడరా కదా, నా దగ్గరికి వచ్చాడు, నేనే మిస్ చేశాను అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. మరి వాళ్ళు అనుకుని ఉండొచ్చేమో, వాళ్ళలో కొంతమంది అనుకుని ఉండొచ్చేమో. మరి నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదండి ఆ విషయం. బట్ డెఫినెట్లీ ఏంటంటే చాలా కష్టం అది. అంటే ఇప్పుడు నేను సినిమా ఎలా చూస్తున్నాను, ఎలా తీస్తాను, ఎలా అనేది ఒక యాంటిసిపేషన్. ఇప్పుడు నేనే నమ్మను, ఒక కొత్త అబ్బాయి వచ్చి నాకు కథ చెప్తే కరెక్ట్
నేను కథని కొంతవరకు జడ్జ్ చేయగలను కానీ ఆ అబ్బాయి తీయగలడా తీయలేదా అనేది మీకు కూడా క్లారిటీ మనం ఉండదు. చేయలేము అన్లెస్ అండ్ అదర్వైజ్. ఒక ట్రావెల్లో ఒక జర్నీ ఉంటే కానీ మనం ఆ నమ్మకం రాదు. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీ ఆఫ్ దెమ్. వాళ్ళు కానీ ఇప్పుడు మీకు అర్థమైందా వాళ్ళు చేసేది కరెక్టేనేమో అప్పుడు? డెఫినెట్లీ అదే అంటున్నాను. సో మేబీ వాళ్ళు అన్నది వాళ్ళకున్నది కరెక్టేనేమో మరి. అంటే నిజమే కదా, అంటే అవుట్పుట్ అదే మీరు ఒకసారి చూపించారు. అవును. ఒక గూఢాచారి చూపిస్తే దానికి మేజర్ వస్తుంది. అంతే అది దానికి 10 times ఖర్చు అయిందా లేకపోతే 5 times ఖర్చు అయిందనే తర్వాత సంగతి. అంతే అంతే కదా. అంతే. అంటే ఒక పిల్లర్, ఒక పునాది అనేది కరెక్ట్గా ఉందా లేదనేది ఎవరికి అర్థం కాదు. సరే అక్కడ ఉందని చెప్తాం మనం, వాళ్ళు నమ్మాలని రూల్ ఏముంది. కానీ ఆ ప్రాసెస్ని నమ్మించడానికి మనం ఒక శేఖర్ గారి దగ్గర ఎక్కడో ఒక పెద్ద ప్రొడక్షన్లో కనుక చేసి వర్క్ నేర్చుకుని ఉంటే చాలా వాల్యూ అంటున్నాను. ఒకసారి మీ నేపథ్యం, మీరు ఏం చదువుకున్నారు, అసలు ఫిలింకి రావాలనే మైండ్ సెట్ ఎప్పుడు పడింది, అమ్మా నాన్నలు ఎలా ఉండేవారు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఇటన్నిటిని కూడా ఒక స్లాట్లో తీసుకున్నామంటే. బేసికలీ మా మదర్ ఫాదర్ రాజమండ్రిలో ఉండేవారండి గతంలో. అంటే మీరన్న ప్రీ గూఢచారి ఎరాకి వెళ్తే రాజమండ్రిలో ఉండేవారు. నేను నా బీకామ్ ఎంబీఏ చదివాను. ఎంబీఏలో ఇంటర్న్షిప్ బ్యాంక్లో కూడా జాయిన్ అయ్యాను నేను. అండ్ ఆ బ్యాంక్ వాళ్ళు మంచి, ఐ వాజ్ వెరీ గుడ్ అట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇంటర్న్షిప్లో కానీ నా ఎంబీఏ కానీ అబవ్ యావరేజ్, ఏమి గ్రేట్ పెద్ద డిస్టింక్షన్ అనలేను కానీ ఐ వాజ్ వెరీ స్ట్రీట్ స్మార్ట్. నాకు ఇచ్చిన జాబ్ని నేను కొంచెం బాగానే చేసేవాడిని. దాంతో బ్యాంక్ వాళ్ళు మంచి శాలరీ తోటి నా బ్యాచ్లో అందరికంటే మంచి శాలరీ ఆఫర్ ఇచ్చి జాయిన్ అవ్వమని కూడా చెప్పారు. బట్ ఈ లోపల చెప్పాను కదా ఇందాక, ఒకడు ఉంటాడు కదా కథ చెప్పాడు, ఆడేమో అసలు ఎక్కడ ఊరుకునేవాడు కాదు, బయటికి వచ్చేయాలన్న ఇది ఉండేది. సో ఎక్కడో ఒక డైలమా, మంచి జాబ్, మంచి ఇది వెళ్ళాలా లేకపోతే ఇంకా అసలు అవుతామో, అసలు ఏం చేస్తాం ఏంటి తెలియని ఒక దీంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్కి చెప్పా, ఇలా అనుకుంటున్నా, ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. బేసికలీ మా ఫాదర్ ఏంటంటే ఆయన విపరీతంగా సినిమాలు చూస్తాం మేము కలిసి. చిన్నప్పుడు హైదరాబాద్లో ఇది సార్ అంటే నాకు సార్ చెప్పండి ప్లీజ్. చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు. ఎవ్రీ వీకెండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళేవాడు. ఈ సంధ్య, సప్తగిరి, ఇవన్నిటిలోనూ ఎవ్రీ వీకెండ్ మాకు సినిమాలు పడిపోయాయి. అంటే సినిమాలు విపరీతంగా ఇంటికి వచ్చాక విశ్లేషణ జరిగేది. మా ఫాదరు, నేను, మా అమ్మ, మా అన్నయ్య, మేము బాగా ఇలా తీసుండొచ్చు కదా, ఇలా చేశారేంటి, ఇది ఉండేది. సో ఎక్కడో అండ్ ఆ తర్వాత సంగీత్, మన స్కై లైన్లో ఇంగ్లీష్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్స్కి వెళ్ళేవాడు. మా ఫాదర్కి బాగా తీసుకెళ్ళేవారు. అండ్ ఆయన కొంచెం అర్థం కానీ నన్ను అడిగేవారు, నేను చెప్పేవాడిని ఓ ఇలాగా అని. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆయనకి నాకున్న ఆసక్తి ఏంటనేది ఆయన గ్రహించి ఎప్పుడైతే నేను ఈ డైలమాలో ఉన్నానో ట్రై చేయరా తప్పే ఉంది అని అనే ఇది అన్నారు. ఎందుకంటే పక్క జాబ్ ఉందని తెలుసు కూడా, అది గ్రేట్. లేదు వీడు ఏదో చెయ్యొచ్చేమో, వీడేదో తప్పని పడుతున్నాడు కదా, వీడేదో చెప్తాడేమో, కథ బాగానే చెప్తాడేమో అని ఆయన కొంచెం నమ్మి పాపం మా అమ్మ, మా ఫాదర్ కూడా పంపించారు, నన్ను హైదరాబాద్ పంపించారు. వాళ్ళు విల్ఫుల్గా పంపించారు. నాకు అసలు ఈ ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ ఇలాంటి కథలు లేవు, చాలా క్లీన్గా వచ్చాను నేను. అండ్ వచ్చాక ఏంటంటే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడే శేఖర్ గారి దగ్గర జాయిన్ అవటం. అంటే మధ్యలో ఫస్ట్ ఒక చిన్న ఫిలింకి పనిచేశాను. అవి చెప్పండి. 7 Days in Slow Motion అని ఒక ఇంగ్లీష్ ఫిలిము హైదరాబాద్లో తీశారు. ఒక ఎన్ఆర్ఐ రమాకాంత్ తుమ్మురుకొట్టి అని, ఆయన వాల్ట్ డిస్నీలో పనిచేస్తారు. రమాకాంత్ తుమ్మురుకొట్టి కదా. రమాకాంత్ వాళ్ళ బ్రదర్, యాడ్ ఫిలిం డైరెక్టర్ ఆయన, యాడ్ ఫిలిం మేకర్ హైదరాబాద్లో. వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు వాల్ట్ డిస్నీలో పనిచేస్తారు. ఆయన ఇండియా వచ్చి చిన్న సినిమా పిల్లలతో తీస్తున్నారంటే దాంట్లో దాంట్లో మన తేజ సజ్జా హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు. సో ఆ సినిమాకి నేను జాయిన్ అయ్యాను ఏడీగా, ప్రొడక్షన్ చూసుకుంటూ, ఏడీగా అన్నీ ఆల్ ఇన్ ఆల్ అన్నీ చూసుకునేవాడిని. అండ్ దెన్ ఆయన సలహా మీద నేను యూఎస్ వెళ్ళాను. ఆ సినిమా నాకు తొందరగానే జాయిన్ అయిపోయాను. నేను రమాకాంత్ గారిని కలిశాను. వెంటనే ఉమాకాంత్ గారిని కలవమన్నారు. నేను కొంచెం టకటక మాట్లాడటం, టకటక నా స్ట్రీట్ స్మార్ట్నెస్ నచ్చి నువ్వు వచ్చేయి అని వెంటనే రమ్మన్నారా. నాకు పెద్ద కష్టం అవ్వలే. ఆ సినిమా నేను తొందరగానే జాయిన్ అయిపోయాను. ఆ
ఆ సినిమా మేకింగ్ అంతా కూడా ఉండి ఆయన సలహా మీద నేను యూఎస్ వెళ్ళాను ఫిల్మ్ స్కూల్. ఓకే, ఆయన చెప్పారని ఫిల్మ్ స్కూల్కి వెళ్ళారు మీరు ఆయన యూఎస్కి? ఎందుకంటే ఆయన అమెరికా నుంచి వచ్చారు కాబట్టి, నువ్వు ఫిల్మ్ స్కూల్ చేయి, ఎక్కడన్నా చేయి, అమెరికాలో చేస్తే మరీ మంచిది, నేను ఉంటాను కదా అని ఆయన ఎంకరేజ్ చేయటం వల్ల ఆయన సలహా తీసుకుని నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను. ఓకే. ఆయన కాలిఫోర్నియాలో ఉండేవారు, బట్ నేను న్యూయార్క్ చూస్ చేసుకున్నాను. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నేను ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్ కోర్సెస్ చేశాను. ఓ, అది ఎంత చేశారు సార్? ఒక 6 months ఉన్నాను. నాది ఫాస్ట్ బ్యాచే చేశాను, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సినిమా చేశాను. ఐ డెంట్ థింక్ 1 year 2 years కోర్స్ అవసరం లేదు, ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఫాస్ట్ ట్రాక్ కోర్సే చేసేసాను అనమాట. చేసేసి ఐ వాజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్, అక్కడే కంటిన్యూ చేయొచ్చా, ఎందుకంటే మీకు అక్కడ ఇంటర్న్షిప్స్ ఇస్తారు. హాలీవుడ్, ఈ న్యూయార్క్, కాలిఫోర్నియా వెళ్తే మన చాలా సినిమాలు అవుతూ ఉంటాయి. మనం అప్లై చేసుకుంటే చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి, మెల్లమెల్లగా అక్కడే చేసుకుని అక్కడ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవచ్చాను. బట్ ఎక్కడో నాకు మన స్టోరీ టెల్లింగ్, మనది ఇదంతా కల్చరలీ ఇండియా, మనది తెలుగు, మన ఇది కదా, అక్కడ చేసి ఏంటి ఉపయోగం, చేసేది ఏదో ఇండియాలో చేసుకుంటే బెటర్ అని తిరిగి వచ్చేసాను. అది ఇంకా మళ్ళీ మీ డెసిషన్? నా డెసిషన్ అక్కడ ఉంది, నాకు వీసా ఐ కెన్ ఎక్స్టెండ్ అండ్ చేసుకోవచ్చు. 2008 అప్పుడు నేను వచ్చేసాను, వెనక్కి వచ్చేసిన తర్వాత దెన్ బాంబేలో చేద్దామని బాంబేలో కొంతమంది డైరెక్టర్స్కి నా రెజ్యూమే పంపించాను. రివర్ట్ బాంబే స్పీడ్ మనకి అప్పటి నుంచి మెల్లగా తెలుసు, స్లోగా వాళ్ళు రివర్ట్ అవటం చాలా లేట్. ఈ లోపల నాకు సూరి అని మన శేఖర్ గారి దగ్గర సూరికి నేను కాల్ చేశాను ఏదో నెంబర్ కోసం, ఎవరిదో నెంబర్ అడగటానికి కాల్ చేస్తే, శశి ఏంటి నువ్వు యూఎస్ నుంచి వచ్చేసావా అన్న. వచ్చేసా. ఏం చేస్తున్నావు అన్నాను. ఇంకా ట్రయల్స్లో ఉన్నాను, ఒకసారి ఆఫీస్కి రా అన్నాడు. వెళ్తే శేఖర్ గారి దగ్గర కూర్చోబెట్టేసాడు డైరెక్ట్గా అటాక్. ఒకసారి శేఖర్ గారు మేము ఇలా చూస్తున్నాం అన్నాడు. హ్యాపీ డేస్ హిందీ అని చెప్పాడు నాకు. అవును, అప్పుడు అన్నారు ఫస్ట్ హ్యాపీ డేస్ హిందీ అవుతుంది అన్నట్టు పిలిచారు. అది హ్యాపీ డేస్ హిందీ మెల్లగా అవుతుంది, ముందు తెలుగు సినిమా ఒకటి చేస్తున్నాం అని అంటే అది లీడర్ అనమాట. అదే అలా లీడర్లో జాయిన్ అయిపోయింది, ఇదనమాట. ఓకే, అక్కడికి అలా పడింది. జస్ట్ సూరి అనే ఒక వ్యక్తి బ్రిడ్జి 100% శేఖర్ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళడానికి. కానీ ఎందుకు సార్ హ్యాపీ డేస్ హిందీ కోసం చాలా వర్క్ చేశారు వాళ్ళు, చాలా వర్క్ చేశారు. మొత్తం అంతా కూడా రెడీ, ఇక్కడి నుంచి అమిగోస్ నేషనల్ బాలీవుడ్కి వెళ్ళిపోతున్నారు అనే ఒక మైండ్ సెట్ కూడా ఉండింది అప్పుడు. నాకు బాగా గుర్తు. నాకు చాలా ఆడిషన్స్ మేము హ్యాపీ డేస్కి చేసేవాళ్ళు లీడర్తో పాటు. నేను నాగి మేమందరం లైక్ ప్రవీణ చాలామంది మేమందరం ఆడిషన్స్ చేసేటప్పుడు హ్యాపీ డేస్కి టైసన్ వాడు, హ్యాపీ డేస్కి ఇదెవరు, ఈ టైప్లో మేము చాలా చేసేవాళ్ళం. ఎవరైనా సెలెక్ట్ అయ్యారా? అంటే సెలెక్షన్ అంటే అక్కడ ఎలా ఉండేదంటే షార్ట్ లిస్ట్ అయ్యేవారు. అదే 100% వీడు అని లేదు, షూట్కి ఇంకా పక్కాగా వెళ్తాం అనుకున్నప్పుడు అదే. బట్ లీడర్ది ప్రిడామినెంట్గా అయ్యేది పని. సో సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి పెట్టాము. బట్ ఈ లోపల లీడర్ అవ్వటం తర్వాత మెల్లగా ఆయనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్టోరీ మీదకి వెళ్ళింది. హ్యాపీ డేస్ సమ్హౌ టేక్ ఆఫ్ అవ్వలేదు, కానీ అది అయితే నిజంగా నేషనల్ వైడ్గా కూడా ఆయనకి బాగా పేరు వచ్చేది. యాక్చువల్లీ మాకు తెలుసు చాలా ఆడిషన్స్ జరిగాయి. ఎప్పుడు చూసినా మీరు రామ్నాయుడు స్టూడియో దగ్గర ఆ ముందు ఉండేవాళ్ళు, లేదంటే పైన ఉండేవాళ్ళు, ఉండి చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ బంచ్లోనే సార్, ఆ లీడర్ బంచ్లోనే జరిగిన కొన్ని కథలు మాట్లాడదాం. ఆ లీడర్ ఫస్ట్ అనుకున్నప్పుడు మాకు ఆయన శేఖర్ గారు ఏంటంటే ముందే ఊరికే సరదాగా ఒక లైన్ చెప్పేసేవారు, ఇది ఇలా జరుగుతుందని చాలా ఎగ్జైటింగ్గా చెప్పారు. అయినప్పుడు అనుకోకుండా సడన్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఇది లీడరుకి ముందే, రాజశేఖర రెడ్డి గారు పోయాక జరగల, లీడరు ముందే లీడర్ కథ జరిగింది కదా, అదే కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని ఒక్క మాట కూడా కథలో ఏం మార్చలేదు శేఖర్ గారు. అదే ఆ అదే కథ. రాజశేఖర రెడ్డి గారు చనిపోక వారం 10 రోజుల ముందు ఇన్ఫ్యాక్ట్ మేము మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి
సీఎం చనిపోయాడు, చనిపోయిన న్యూస్ షూట్ చేసాం మేము. ఏది సినిమాలో సీఎం చనిపోయాడని ముందే షూట్ చేసాం. అది ఏంటంటే మా చేత వారం ముందే చెప్పించేశారు అని అన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. న్యూస్ అంటే ఆల్రెడీ ముందు ముందే చెప్పేసామేంటి అనే ఫీలింగ్ కూడా వచ్చింది, నాకు బాగా గుర్తు. సో అదేంటంటే ఇట్స్ ఏ ప్యూర్ కోఇన్సిడెన్స్ అసలు. అయ్యో, ప్యూర్ కోఇన్సిడెన్స్ అంటే లైక్ అంత భయంకరమైన కరెక్ట్ గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు చాపర్ మిస్ అయినప్పుడు ఏమైంది, ఒకవేళ ఏమన్నా అవుతే ఈయనకి మన సినిమా కథ అవుతుందా, అవ్వకూడదని కోరుకుంటున్నాం. ఒకవేళ పొరపాటున ఏమన్నా జరిగితే ఆయనకి మన కథలాగా అయిపోతుందా అని మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మేము కొంచెం డిస్కషన్. 2 రోజులు నరకం చూసాం కదా అందరం. ఆ 2 రోజుల పాటు అసలు అందరూ కూడా అప్పటికి సాక్షి పెట్టి కొత్త ప్రపంచం లాగా మీడియాలో అసలుకి అదొక సెన్సేషన్ లాగా జరిగిపోతున్న టైం అది. ఒక్కసారిగా ఆయన మిస్ అవటం అందరూ దేశం అంతా కూడా ఫీల్ అయ్యారు కదా. అది చాలా పాజిటివ్ వైపుతోని. రాజకీయ కక్షలు అనేవి పక్కన పెట్టి ఒక మనిషి మిస్ అవటం, అందులోనూ స్టేట్ సీఎం మిస్ అవటం అనేది చిన్న విషయం కాదు. అవునమాట. 1.5-2 days సస్పెన్స్ అది. 2 days 2 కంప్లీట్ డేస్. దానికి కూడా వర్షాలు. మీకు గుర్తుందో లేదో, కొంతమంది చనిపోయారు కదా టెన్షన్లో. September 2 నాకు బాగా గుర్తండి. బాబోయ్, చనిపోయారు. ఎంతమంది? 600 మంది దాకా చనిపోయారు సార్. అంటే అంత వీరాభిమానులు ఉన్నారు ఆయనకి. ఉన్నారు పక్క పొలిటికల్ ప్రెజర్స్. ఇంకోటి ఆయన మొత్తం నేను లైవ్లో ఉన్నాను ప్రతి దగ్గర కూడా. ఆయనది చనిపోయారు, ఇంకా తర్వాత తీసుకురావటాలు, ఇంకా మొత్తం కార్యక్రమాలు అంతా అయిపోయిన దాకా మేము అంటే వీఆర్ ఇన్ టు సాక్షి దట్ టైం. అందుకని ఇంకా మేమందరం ఉన్నాం అక్కడ. సడన్గా మళ్ళీ అది నిజంగా స్ట్రేంజ్ అండి, వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అది. మాకు మన మూవీ కరెక్ట్గా పొలిటికల్ డ్రామా చేయటం, ఐఎమ్ షూర్ శేఖర్ గారు వాట్ హీ మైట్ హావ్ అండర్వెంట్. మేము డిపార్ట్మెంట్లో ఉండి మాకైతే ఇంకా ఒక కైండ్ ఆఫ్ జోల్ట్ అనమాట. అంటే ఓ పక్కనే ఇంత పెద్ద నేత, ఇంత పెద్ద పొలిటీషియన్ చనిపోయారు అనే ఒక ఇదైతే, మనం ఆ సినిమాతో ట్రావెల్ అవుతున్నాము. ఏంట్రా ఇది, ఇంత ఇలా అయ్యింది ఏంటి, ఇంత రిజంబ్లెన్స్. ఒక పక్క బయటకు వెళ్ళినా మాట్లాడుకునేది అదే మాటలు, లోపలికి వచ్చిన అదే మాటలు ఉండేవి. మీకు అప్పటికి ఎంతవరకు షూటింగ్ అయిపోయింది సార్? అయిపోయింది దాదాపుగా. అప్పటికి నాకు గుర్తుండగా 60-70% అయిపోయింది. అప్పటికే ఆయన చనిపోయింది అవన్నీ కూడా తీసేశారట. నాకు బాగా గుర్తు లీడర్కి సంబంధించి. అందుకని చాలా మంది అది చూసి మార్చాం కదా అని అనుకుంటారు. అసలు ఒక్క చిన్న చేంజ్ కూడా శేఖర్ గారు. ఇప్పుడు వైఎస్ జగన్ క్యారెక్టర్ ఏదైతే అక్కడ రెబల్గా నించోడానికి ట్రై చేశారో, అది రానా గారు ముందు నుంచి అక్కడ సినిమాల్లో ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉండింది. అంటే అది అంతా మన పర్సెప్షన్ అండి. శేఖర్ గారి పర్సెప్షన్ వాజ్ నెవర్ లైక్ దట్. ఆయన ఏంటంటే ఆయన ఒక ఫిక్షనే రాస్తున్నా చాలా, అంటే ఇప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ ఏదైతే సీఎంకి జరుగుతుందో, అది ఈవెన్ అలిపిరిలో చంద్రబాబు గారు జరిగింది అటాక్. సో దాంది ఇది ఏదన్నా అనుకోవచ్చు, ఒక జెనరిక్గానే రాశాను అంటారు ఆయన. అవును, ఆడియన్స్ తీసుకునేది పోలికలు ఏదన్నా పోల్చుకుంటూ ఉంటారు అనమాట. కరెక్ట్. కానీ అదే అంటే ఆయనకు తెలియజేసిన ఆయన లైఫ్లో మాత్రం ఆ పెన్ను ఏ ముహూర్తాన్ని పెట్టారో అది అక్కడ జరిగిపోయింది. అది పెద్ద సంచలనం. అప్పుడు లీడర్ ఎలా ఉండబోతుంది. లీడర్కి అసలు ఇంకా పబ్లిసిటీ అవసరం లేదు ఆ రోజుల్లో. రానా అందులోనూ ఫస్ట్ టైం అలా చేస్తున్నాడు. రామానాయుడు గారి వారసుడు. ఇవన్నీ ఇంకా అసలు దాని మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఎస్, లీడర్ గురించి చాలా మాడుకున్నా, హ్యాపీ. నాకంటే నా కళ్ళ ముందు అలాగా మీరేమో అలా సన్నగా అలా కనబడతా అమాయకంగా తిరుగుతుండేవాళ్ళు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ అప్పుడు వర్క్ స్టైల్కి ఇప్పుడు వర్క్ స్టైల్కి మీరు గమనించిన మార్పు ఏంటి సార్? అప్పుడు వర్క్ స్టైల్ నాకు యాక్చువల్గా అప్పుడు వర్క్ స్టైల్ చాలా నచ్చేదండి. ఎందుకంటే నాట్ టు బ్లేమ్ ద జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ ఏడీస్ని చూస్తే వాట్సాప్ లేదు, గ్రూప్స్ లేవు, ఒక ఇప్పుడు ఏమైందంటే కమ్యూనికేషన్కి చాలా టెక్నాలజీ డెవలప్ అయింది, కానీ కమ్యూనికేషన్లో చాలా పోర్ ఉంటున్నారు. సారీ టు సే దిస్, చాలా మంది లేదు, మీరు చెప్పకపోతే నేను చెప్పేవాడిని అన్నమాట. మేమేంటంటే ఏ గ్రూప్స్ లేవు, ఏమీ పెద్ద ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ ఇప్పుడు ఉన్నన్ని లేవు, బట్
చాలా కంటిన్యూటీ, చాలా అక్యురసీ ఉండేది. అవును. ఇప్పుడే ఏమైపోయిందంటే కంటిన్యూటీ కడుపు నిండిపోయింది, అన్నీ ఉన్నాయి, తప్పులు ఎక్కువ చేస్తున్నారు. అది అప్పుడు ఏమి పెద్ద ఉండే కావు, బట్ స్టిల్ వీ మెయింటైన్డ్ ఎ గుడ్ ర్యాపో ఇన్ కమ్యూనికేషన్. అండ్ అండ్ అన్నీ కంటిన్యూటీ ఒకటే కాదు, అన్ని విషయాల్లోనూ కమ్యూనికేషన్ చాలా క్లియర్ ఉండేవాళ్ళు. బహుశా ఏమీ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేవారు. అట్ ద సేమ్ టైం ఓన్లీ త్రూ మెయిల్, మా అయితే ఫోన్ మాడుకొని పలానా వాళ్ళు అక్కడ నించుంటే వచ్చి ఎక్కి పికప్ చేసుకునేవాళ్ళు. నాది చాలా మామూలు డబ్బా ఫోన్ ఉంటుంది అసలు. ఆండ్రాయిడ్ అప్పుడు వచ్చినట్టుందో గుర్తులేదు. ఆండ్రాయిడ్ వచ్చింది, బట్ కాకపోతే అసలు మేము మామూలు ఫోన్లే వాడాము, మామూలు చిన్న ఫోన్లే, SMS దాంట్లో, స్మార్ట్ ఫోన్ కూడా కాదు SMS. బట్ వర్క్ ఎప్పుడు ఎక్కడ కూడా మీకు సరిగ్గా జరగకపోవటం, అనుకోకుండా మిస్టేక్స్ ఏమన్నా అయ్యేవి తప్పితే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లేకపోతే రాంగ్ కమ్యూనికేషన్ అవటం వల్ల అవ్వేది కాదు. ఇప్పుడు ఏంటంటే అరే మీకు ఇన్నున్నాయి, మీరు ఇలాగా అని. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్, బాగానే చేస్తున్నారు, కష్టపడుతున్నారు, స్పిరిట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్. కానీ ఏంటంటే అప్పుడు మేము ఆకలికి వెలువెల్లాడేవాళ్ళం, వీళ్ళకి కడుపు నిండి ఎక్కువైపోయి పడుతున్నారు. నిజమే మీరు చెప్పింది, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ రెండు జనరేషన్స్కి ఉన్న గ్యాప్ని కరెక్ట్గా చెప్పగలిగేది మీరే, పనిచేసిన వాళ్ళు. చాలా తక్కువ మంది పనిచేస్తున్నారండి ఇప్పుడు. లీడర్ ఫిల్మ్లో చేసాం, తర్వాత డిజిటల్ వచ్చింది. సో ఈ రెండు కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూసాం మేము. పర్ఫెక్ట్గా ఫిలిం టర్న్ టు డిజిటల్ అనేది మీరే చూసారు, రెండో చూసాం మేము, పర్ఫెక్ట్గా చూసారు. ఎందుకంటే మధ్యలో డిజిటల్ వాడుతున్నారంటే డిజిటల్ వాడుతున్న వాళ్ళని కొంచెం చీప్గా చూడటం చాలా ఉండేది. వాళ్ళకి ఫిలింలో తీయలేదంట్లే అనేది వాళ్ళని ఏదో చిన్నగా చూసేసేవాళ్ళు. కానీ చివరికి మొత్తం మారిపోయింది, చరిత్ర అంతా మారిపోయింది. మారినాళ్ళకు కూడా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ఉండేది సార్ అది? అంటే ఇప్పుడు రానా గారు ఫస్ట్ ఫిలిం, ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉండింది. మీలాంటి వాళ్ళందరితో ఎలా ఉండేవారు ఆయన? రానా అసలు సూపర్ కూల్ అండి. అసలు తను ఎంత కూల్ అంటే నాకు తెలిసి అసలు ఎక్కడ ఒక రామానాయుడు గారు మనవడు, ఒక స్టూడియో ఇది ఏ రోజుని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇంత కూడా తన దగ్గర అది కనిపించింది. ఇట్స్ లైక్ వెరీ క్లోజ్, మా అందరితోటి ఇంకా ఇమిడిపోయాడు, కలిసిపోయేవాడు. ఏదో ఒక కారు ఉండేది అంటే లైక్ ఏ రోజుని మాకు ఏదో ఎవరో పెద్ద అతనితో చేస్తున్నాం, మనలాగా కలిసిపోయేవాడు. అసలు ఎక్కడ ఏ రోజుని ఇది లేదు. అవును, సూపర్ కూల్, అసలు సూపర్ కూల్, ప్రశాంతంగా అది మొత్తం మాదే అన్న ఫీలింగ్ ఏ రోజు ఉండేది కదా. ఇంకా స్కోడా కారు ఉండేదండి, బ్లాక్ కలర్ స్కోడా. ఇంకా అది ఆయన మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్నదాకా దాని మీద ఆయన డ్రైవ్ చేసుకుంటూ తిరిగేవాడు. సూపర్ కూల్గా అసలు. అంటే లైక్ అంత కూల్ నాకు తెలిసి నేను పెద్ద హీరోస్ నాకు ఇంటరాక్షన్ తక్కువ, బట్ తనైతే చాలా కూల్ అనిపిస్తాడు. అయితే అగైన్ ఇప్పుడు గూఢచారికి వద్దాం సార్. గూఢచారికి వద్దాం అనగానే నాకు కూడా ఎందుకు కొంచెం నవ్వు వస్తుందంటే, మీరు ఏదైతే ప్రొడక్షన్ హౌస్లో ఉన్నారో ఆ ప్రొడక్షన్ హౌస్కి నేను ఫస్ట్ పిఆర్ లాగా చేశాను. చాలా క్లోజ్ నాకు ఆయన, అభిషేక్ గారు. మంచో చెడో తెలియదు కానీ నాకు ఆయన ఏంటో ఆయన ఒకలాగా అనిపిస్తారు. సరే ఎవరి స్టైల్ వాళ్ళది. ఆ రోజుల్లో ఇవాళ నాగ చైతన్య పెళ్లి చేసుకున్న శోభిత గారు ఫస్ట్ హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ఫోటో షూట్ చేసింది అయితే మాత్రం నేనే సార్. అది ఆ క్రెడిట్ మాత్రం మీకు అడవి శేషు గారికే దక్కాలి. ఎందుకంటే మీరు బాంబే నుంచి ఫ్లైట్లో వేసి పిలిపించినట్టున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనకేం ప్రొడ్యూసర్కి నచ్చకపోతే మీరేం చేస్తారు? ఫైనల్గా ఏం చేద్దామని ఒక డెసిషన్ దగ్గర ఆగినప్పుడు అందరు కలిసి అమ్మాయి చాలా బాగుంది అనుకున్నప్పుడు శేషు మీరైతే మాత్రం నన్ను లిటరల్గా బతిమలాడారు. గుర్తుందో లేదో నాకు తెలీదు. కింద మనం పార్కింగ్ లాట్ లో ఫొటోస్ పార్కింగ్లో ఉండి ఫొటోస్ తీసి తనకి కొన్ని తీశారు, తన సోలో కూడా తీసి మొత్తం ఇమ్మీడియట్గా కాపీ చేసుకొని, సార్ మీరైతే బాగుందని చెప్పండి సార్ శోభిత గారు, మేము మళ్ళీ ఫ్లైట్ టికెట్ వేయించామని చెప్పటం. నాకు నిజంగానే నాకు తెలిసిపోద్ది కదా కెమెరాలో. అన్నీ వెళ్ళి చెప్పి చాలా బాగుందంటే ఆయన నా మాట నమ్మేవాడు, వినేవాడు కూడా. మిగతా వాళ్ళందరి మాట కొంచెం వినేవాడు కాదు, కొంచెం నాతో ఫ్రెండ్లీగానే ఉండటంతో నేను వెళ్ళి చెప్పగలిగాను. అయితే షూరా, నువ్వు చెప్తున్నావు కదా షూరా, ఓకే అని చెప్పేసి ఆ రోజు ఓకే అయింది అమ్మాయి.
గూఢచారి ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ ప్రొడక్షన్ హౌస్కి? శేష్తో పరిచయం ఫస్ట్, శేష్తో పరిచయం మాట్లాడదాం. దేనికంటే మీరు 2 సినిమాలు చేశారు, 2 మంచి హిట్లు. శేష్తోనే ఎందుకు చేశారు అనేది నాకు ఫస్ట్ అర్థం కాని క్వశ్చన్. ముందు శేష్తో మీ పరిచయం చెప్పండి చెప్తాను. సో బేసికలీ మనోడు మీకు లీడర్ అయిన తర్వాత నేను మణికొండ షిఫ్ట్ అయ్యాను. నేను అమీర్పేటలో ఉండేవాడిని. లీడర్ చేసిన రోజులు అమీర్పేటలో ఉండి మణికొండ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకు అమీర్పేట? అటు ఆయన గ్రీన్ పార్కు, శేఖర్ గారు ఫిల్మ్ నగర్కి పద్మారావు నగర్కి సెంటర్లో ఉండాలని. అదేనా? అమీర్పేటలో ఉండేవాడు నిజంగానే. అదే అంటే ఆయన్ని కలవాలంటే మనం అక్కడ హోటల్కి వెళ్ళాలి. అవునవును, అందరికి మ్యారియట్. మాకు కాదు, మాకు మధ్యలో ఇంకో హోటల్ ఉంటుంది కదా టిఫిన్ది, గరుడ హోటల్ ఉండేది. అక్కడ కూర్చునే వాళ్ళం మేమందరం. మేము అక్కడ కూర్చుంటాం. శేఖర్ గారు సూపర్ మార్కెట్ అండ్ దాని హోటల్ ఉండేది కదా పద్మారావు నగర్. మీకు నాకేంటంటే అమీర్పేట నాకు బాగా అలవాటు. సో నాకేంటంటే శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళాలన్నా లీడర్ ఆఫీస్ ఏమో ఫిల్మ్ నగర్లో ఉంటుంది, శేఖర్ గారు పర్సనల్ ఆఫీస్ పద్మారావు నగర్ తెలుసు. సో బేసికలీ ఇది చాలా దూరం అయిపోతుంది వేరే చోట ఎక్కడున్నా. అంటే రెండింటికి యాక్సెస్ ఈజీ ఉండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, సినిమా అయిపోయింది, బండి మీద నేను ఫిల్మ్ నగర్ వెళ్ళాలి, కానీ బేగంపేట ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోతున్నాను ఆటో పైలట్ మోడ్లో. అలవాటు ప్రకారం నా బైక్ మీద నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన తర్వాత కాసేపు వెళ్ళి గుదారి మనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వెళ్ళాలి కదా, ఇటు వెళ్తున్నాం అని యూటర్న్ కొట్టినాను. సో మణికొండ వచ్చాక సాయి కిరణ్ అడవి అని మన శేష్ వాళ్ళ అన్నయ్య, నా నైబర్ అనమాట. ఓకే, నా నైబర్ శేష్ అక్కడికి వచ్చేవాడు, వాళ్ళ అన్నయ్యని కలవటానికి అక్కడికి వచ్చేవాడు. కర్మ సినిమా చేసుకుని అది మాట్లాడతాను నెక్స్ట్. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేవాడు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ మేము కలిసేవాడు. తను అమెరికాలో ఫిల్మ్ స్కూల్ చేశాడు, నేను ఫిల్మ్ స్కూల్ చేసి వచ్చి లీడర్ మూవీ కంప్లీట్ అయింది కాబట్టి ఒక టర్మినాలజీ బాగుండేది. అదే ఫిల్మ్ స్కూల్ లాంగ్వేజ్ కానీ ఇది కానీ యూఎస్లో ఏంటి, ఇక్కడ ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, తనకి కంప్లీట్గా అమెరికాలో చేయటం వల్ల ఇండియన్ స్టైల్లో ఏంటి, ఇక్కడ ఎలా ఉంటుందో తెలిసేది కాదు. అప్పుడు ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఎలా తీయాలి, ఇక్కడ అలాగైతే కుదరదు అని నేను చెప్పడంతో తనకి కొంచెం నేను మాట్లాడేది తనకి అర్థమయ్యేది, నేను మాట్లాడేది కొంచెం కన్విన్సింగ్గా ఉండేది మిగతా వాళ్ళు మాట్లాడేదానికంటే. ఎందుకంటే రెండు చూశాను కాబట్టి. మీరు కాదు, మిగతా ఆయన చూడలేదు. ఇక్కడ ఎంత కన్ఫ్యూషన్లో ఉండేవాడు అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఎందుకు ఇలాగా అనేవాడు. కర్మ చేసి వచ్చాడు కదా, మాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. ఫస్ట్ ప్రెస్ మీట్లో ఫస్ట్ ప్రెస్ మీట్ వాళ్ళకి ఆబ్వియస్గా మేము అందరం గుర్తుంటాం. ఇప్పుడున్న వాళ్ళకి కష్టమేమో నాకు తెలియదు, కానీ ఆయన శేషు ఆయన చాలా క్లారిటీగా మాట్లాడేవాడు. కానీ అవుట్పుట్ మనకి ఇక్కడ తెలుగు సినిమా ఎందుకు ఆడదు అనే దానిలో ఉండేది, అర్థమయ్యేది కదా ఆయనకి. మేమేమో క్లారిటీగానే చెప్పేవాళ్ళం, మాకు నచ్చితే నచ్చిద్దని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం కదా. అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు మనిషి. ఆ టైంలో మీరు కూడా యూఎస్లో నేను మా ఇద్దరిది ఏంటంటే బాగానే ఎవ్రీడే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళమి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కరెక్ట్గా లీడర్ పబ్లిసిటీ అయ్యి వచ్చా, లీడర్ 50 days ఫంక్షన్ చేసేసుకుని వచ్చాం. అండ్ తను నాకు సాయి కిరణ్ అడవి చెప్పారు, మా ఆవిడకి కొంచెం హెల్ప్ చేయి, స్ట్రగుల్ పడుతున్నాడు పబ్లిసిటీ చేయడానికి, సినిమా రిలీజ్, కరెక్ట్, కొంచెం వై డోంట్ యూ సపోర్ట్ ఇమ్మంటే సరే శేష్ మనం చేద్దామని మనోడికి కొంచెం హెల్ప్ చేశాను. ఇలా చేసుకో ఇది చేసుకో అంటే చేయటంతో ఏంటంటే మాకు మంచి ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది యాక్చువల్లీ. ఓకే, ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ కిస్ తను అంటే మధ్యలో పంజా, బలుపు చాలా సినిమాలు చేశాడు, క్యారెక్టర్స్ చేశాడు. పంజాలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కిస్ అనే మూవీ కూడా తను చేశాడు. నాకు అంటే నా విసినిటీలోనే అయ్యింది. నేను కథ తను నాకు చెప్పేవాడు, నేను వినేవాడిని, ఇలా నలిగింది. సో ఫైనల్లీ అది చేసుకుంటాను. మళ్ళీ తను యూఎస్ వెళ్ళాడు. యూఎస్ వెళ్ళి అది చేసుకుని వచ్చాడు. అది డెంట్ వర్క్. అండ్ ఈ లోపల నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలామంది ప్రొడ్యూసర్స్ నాకు అది పట్టుకుని తిరుగుతున్నాను. ఓకే, అండ్ తిరుగుతా ఎక్కడో నాకు తగలట్లేదు. అండ్ మేమిద్దరం కూర్చుని తన కిస్ ఫెయిల్ అయ్యాక మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, నాకు డైరెక్షన్ అనేది నాది కాదు అసలు, ఐఎమ్ నాట్
నా ఎరీనా కాదు, నువ్వు డైరెక్టర్వి, నేను మోర్ రైటింగ్ అండ్ యాక్టింగ్ చూడాలి, నువ్వు డైరెక్షన్ చేయాలి అని చెప్పి అని తను నాతోటి అనటం. అండ్ ఈవెన్చువల్లీ ఐ థింక్ 2015లో మేమిద్దరం కూర్చొని ఒక కథ రాయటం మొదలుపెట్టాం. అది ఒక కథ రాస్తున్నాం, ఒక దాన్ని ఏమంటారంటే ఒక బ్యాంక్ దొంగతనం మీద సరదాగా రాబరీ మీద కథ రాస్తున్నాం. ఆ రాయటం ఒక కొలిక్కి తీసుకొచ్చాం, యాక్చువల్లీ ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చాం. క్షణం రిలీజ్ అయింది. క్షణం రిలీజ్కి ముందే మేము యాక్చువల్గా రాస్తున్నాం ఈ కథ. బడ్జెట్ లేదు, చాలా తక్కువ బడ్జెట్ తోటి ఇప్పుడు క్షణం నేను ఇలా చేస్తున్నాను, ఈ స్టైల్లోనే చేద్దాం, జాగ్రత్తగా చేద్దాం, అండ్ ఇలా చేద్దాం అంటే డన్ మనం అని డెవలప్ చేస్తాం. క్షణం రిలీజ్ అయ్యి క్షణం డిడ్ రియలీ వెల్. అవును, క్షణం బాగా ఆడింది. చాలా తక్కువ బడ్జెట్లో తీసి, చాలా తక్కువ బడ్జెట్, అల్ట్రా లో బడ్జెట్లో తీశారు. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, మంచి రెవెన్యూ వచ్చింది. రావటంతో కొంచెం బ్రీదర్ వచ్చి మనం కొంచెం బడ్జెట్ పెట్టొచ్చేమో శశి అని చెప్పేసి వెళ్ళి ఈ కథ చెప్పాం అభిషేక్ గారికి. ఇంకేమున్నాయి అని అడిగారు ఆయన. ఇంకేం కథలు ఉన్నాయి, ఆయనకి ఎక్కలే ఈ కథ. మేము దాదాపుగా ఒక 3-4 months పైన కూర్చొని రాసిన కథ ఆయనకి ఎక్కలేదు. ఇంకేమున్నాయంటే మనోడు వెంటనే ఇలా ఒక స్పై, ఇది నాకు అస్సలు తెలియదు, నాకు ఈ కథ గురించి జీరో నాలెడ్జ్, మీకు అసలు ఐడియా కూడా లేదు. అప్పటికప్పుడు మనోడు అలా అల్లడి చెప్పేశాడు, ఉంది తన మైండ్లో ఉంది, టక్క చెప్పేసాడు. ఏంటిది అనుకున్నా. వెంటనే బ్రో ఇది డెవలప్ అభిషేక్ నచ్చేసింది. అరే ఇది బాగుంది కదా, ఇది చేయొచ్చు కదా, ఇది బాగుంది చేసి ఇది డెవలప్ చేయండి అని అన్నాడు. అప్పుడు మేమిద్దరం దీన్ని డెవలప్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాం. నాకేమీ పెద్ద నాకు పెద్ద గూఢచారి నాకు పెద్ద ఎక్కిన లైన్ కాదు యాక్చువల్లీ. ఓకే, అది బికాజ్ ప్రొడ్యూసర్ లైక్డ్ ఇట్ అండ్ శేష్ చెప్పాడు. దాన్ని నేను కొంచెం అవునా సర్లే అని ఏదో చాలా టచ్ మీ నాట్ అన్నట్టే ఉండేవాడిని, డెవలప్ చేసేవాడిని. ఆ డెవలప్ చేసే ప్రాసెస్లో మెల్లగా దాని మీద నాకు ఓనర్షిప్ మొదలైంది. షూట్కి వెళ్ళి ఫాదర్ ట్రాక్ ఎప్పుడైతే వచ్చి జగపతి బాబు గారు ఎప్పుడైతే మనం ఉన్నామో అక్కడి నుంచి నాకు కొంచెం స్ట్రాంగ్ ఓనర్షిప్ మొదలైంది ఆ కథ మీద, ఆ సినిమా మీద. షూటింగ్లోకి ఫ్రాంక్లీ నాకేమీ అంత పట్టు పూర్తిగా స్టార్టింగ్లో ఉండేది కాదు. అంటే పట్టు అంటే కథ ఏంటో తెలుసు, లైన్ ఆర్డర్ తెలుసు, ఏ సీన్సో తెలుసు, మీరు అనలేదా ఒక జోష్ ఉంటుంది చూసారు, ఇది నాది అన్న ఫీలింగ్ రాలా. ఓనర్షిప్ ఫుల్ ఫ్లెజ్డ్గా రాలేదు. అది ఎప్పుడైతే ఫాదర్ ట్రాక్ వచ్చి జగపతి బాబు గారు రావటం మెల్లమెల్లగా ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్, ఇంకా అక్కడి నుంచి ఇది. అండ్ శోభిత విషయంకి వస్తే మీరు ఇందాక చెప్పిన దానికి ఏంటంటే నాకు కొన్ని చాదస్తాలు ఉన్నాయి. నాకేంటంటే నా 2 సినిమాలు మీరు చూస్తే అరువు వాయిస్ ఎవరిది ఉండదు, ఎవ్రీబడి డబ్డ్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పాలనేది నా పాలసీ ఫస్ట్ నుంచి కూడా. తెలుగు అమ్మాయి అయితే బెటర్ కదా అనేది నా ఇంటెన్షన్. ఎలాగైనా ఒక తెలుగు అమ్మాయి సరైన అమ్మాయి. నువ్వు స్పై థ్రిల్లర్ అంటున్నావు, ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేస్తుంది అంటున్నావు. హనీ ట్రాప్ చేసే అమ్మాయి నీకు తెలుగు అమ్మాయి, ఇన్ని కాంబినేషన్స్ ఎక్కడవుతాయి? ఏఐ కూడా లేదు అప్పట్లో, ఎలాగో వస్తాయి, ఎవరు వస్తారు అని ఒక దీంట్లో ఉన్నాం, డైలమాలో. ఎవరు వస్తారు, నువ్వు తెలుగు అమ్మాయి ఎలా వస్తుంది? కరెక్ట్గా అదే టైంకి రమణ్ రాఘవ్ మూవీ బయటకు వచ్చింది. అవును, బయటకు వచ్చి మా ఏడీస్ ఎవరో సజెస్ట్ చేశారు యాక్చువల్లీ, ఒకసారి ఈ సినిమా చూడండి, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇలాగా అనురాగ్ కశ్యప్ మూవీ కదా, సో యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది, అండ్ ఏంటది వైజాగ్ అండ్ కింగ్ఫిషర్ సూపర్ మోడల్. అవును, సో షీఈస్ రియలీ మన దానికి ఈ హనీ ట్రాప్ చేయడానికి స్పై వరల్డ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది అనుకుని ఆ సినిమా బిట్స్ అండ్ పీసెస్లో చూసిన తర్వాత అప్పుడు ఎలాగన్నా ఈ అమ్మాయిని తీసుకొచ్చాం. మిక్స్డ్గా ఉంది. నేను శేషు ఓకే, ఇటు అభిషేక్ గారు కొంచెం డైలమాలో ఉన్నారు, వివేక్ గారు ఏమో ఏమంటున్నారా, శేష్ గారు ఇలా ఈ డైలమాలో ఉన్నారు. అప్పుడు మేము సడన్గా ఇంకా ఒక్కసారి ఒక ఫోటోషూట్ కొడదాము, ఒక్కసారి వీళ్ళ పేరింగ్ ఎలా ఉందో చూద్దాము, ఆ అమ్మాయి ఎలా ఉందో చూద్దామని మీరు వచ్చారు. నేను ఆ రోజు ఎందుకు వచ్చాను, వేరే సినిమా గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా గురించి, అది ఒకసారి మాడాలి, సాక్ష్యం సినిమా మాడాలి, ఆ బ్యానర్లో అవుతుంటే
సరే ఇంకా అభిషేక్ నామా అన్ని సినిమాలకు నేనే, బాబు బాగా బిజీ అని మన అందరూ అదే టైంలో అన్ని చేసుకుంటూ వస్తున్నారు వరుసగా. వీళ్ళు చైనా ఫిలిమ్స్ లాగా వివేక్ కూచిపొట్ల గారు పక్కున్నారు, అందరు చేస్తున్నప్పుడు వివేక్ గారు శివ కారులో కెమెరా ఉంటుంది మళ్ళీ ఎక్కడ ఎందుకు ఎతకడం అనగానే నేను కూడా సరే అని ఆలోచిస్తా, ఏముందిలే తీసి పెడదాం అనుకొని కట్మని చూస్తే అక్కడ ఏ లొకేషన్ లేదు, కింద నేల మీద మన మామూలు పార్కింగ్ లో కూర్చోబెట్టి అమ్మాయి డ్రెస్ చూస్తేనేమో మామూలు అమ్మాయి మామూలుగా ఫ్లైట్ ఎక్కి వచ్చింది, ఏదో పంజాబీ డ్రెస్ అది అమ్మాయి. మరి ఈయన చూస్తే ఏమీ లేదు, ఓ పక్క శేషేమో నన్ను బతిలాడుతున్నాడు, ఏదైనా చేసేది నువ్వు ఏదో ఒకటి చేయబ్బా బాగా తీసి బాగుందని చెప్పేసి అంటాడు. ఆయన నాకు అసలు నచ్చలేదు అబ్బా నీకు నచ్చిందా అంటాడు సీరియస్గా. అభిషేక్ గారు ఎట్లా కనుకున్నారు, ఆ గదిలో పిలిచేవాడు నీకు నచ్చిందా అని అడిగాడు. వివేక్ గారేమో శివ బాగుంటే బాగుందని చెప్పాయి, బాగాలేతే బాగాలేదని చెప్పాయి. మళ్ళీ మనకెందుకు ప్రొడ్యూసర్ గారు ఇబ్బంది పడకూడదు అనేది ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఈయన కరెక్ట్గా మధ్యలో కూర్చొని బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా, అలా చెప్తే అంటే ఇదేంటబ్బా ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి కిందకి వెళ్ళి చూస్తే షీజ్ ఎంత బాగుండిందో కెమెరాలో. విడిగా మనం చూసే ఒక మనిషికి కొంతమందికి మాత్రమే దొరికింది అదృష్టం, అది శోభితా దులిపల్ల గారికి నిజంగా అదృష్టం. కెమెరా ఫేస్ అంటే ఇట్లా ఉంటుందేమో అన్నట్టుగా అనిపించింది నాకు. షీఈస్ పర్ఫెక్ట్ అండి. అంటే లైక్ గూఢచారికి ఇప్పుడు తన అందంగా ఉంది బాగుంది ఇవన్నీ పక్కకు పెడితే షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఎంత ఇదంటే తపన ఉండేది, ఇంకేం చేద్దాం, ఇంకేమైనా చేద్దామా, ఇలా చేద్దామా, ఎవ్రీ సీన్కి అప్పటి నుంచి ఉంది హోంవర్క్ చాలా చేసి మళ్ళీ షూట్లో కూడా ఇంకేమైనా వేరియేషన్ ఇవ్వనా అనేది చాలా షీఈస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్. హార్డ్ వర్క్ అండ్ మళ్ళీ మేజర్లో ప్రమోద క్యారెక్టర్కి తీసుకున్నప్పుడు ద వే షీ సీజన్డ్, అంటే లైక్ షీస్ బికమ్ ఏ వన్ టేక్ ఆర్టిస్ట్. అంటే లైక్ మేజర్లో అయితే నేను ఆ పిల్లని కాపాడుతున్నప్పుడు ఆ పడే తపన, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో షీస్ లైక్ అలా చేసి నిజంగానే అసలు అక్కడే పెయిన్ వస్తుంది కదా మనకి. ద గ్రాఫ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దట్ షీస్ షోన్ ఇస్ గ్రేట్, ఇమెన్స్ అసలు. అంటే లైక్ నా డైరెక్షన్ ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు అర్థం కాలేదు, కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం గూఢచారి మేజర్కి అంతే టైం పడుతుంది. మీ డైరెక్షన్ ఎంత ఇంప్రూవ్ అయిందో చెప్తాను నేను. బట్ షీఈస్ ఇంప్రూవ్డ్ అనే విషయం నాకు చాలా ఐ మీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. మానిటర్ చూసి మనం అనుకున్న దానిలాగా మనం ఒక మీటర్లో అనుకుంటాం కదా, అలా వస్తే వెరీ హ్యాపీ. దానికంటే మించి వస్తే ఇంకెంతకంటే హ్యాపీ. అది జరిగింది తనతో. ఫ్యాంటాస్టిక్. అయితే గూఢచారిలో ఎవరికి రానన్ని ప్రాబ్లమ్స్ శేష్ గారికి మీకు ప్రొడక్షన్ హౌస్కి వచ్చాయి, ఎందుకు సార్ అది? అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అది మీకు ఒక సింగిల్ ప్రొడ్యూసర్ అనుకుంటే మీకు ఒక 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 పద్ధతిలో మంచి చెడ్డో తప్పో ఒప్పో వెళ్తుంది. ఒక ఉమ్మట్లో ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో దట్ ప్రాజెక్ట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. అండ్ నేనేం పెద్ద డైరెక్టర్ని కాదు, శేష్ అప్పటికేమీ పెద్ద స్టారో ఇది కూడా కాదు. సో మాకుండే లిమిటేషన్స్ మాకున్నాయి. అండ్ మా జాదస్తంకి మేమేంటంటే చెక్కుతూ ఉంటాం సినిమా, ఏదో ఇన్ని రోజుల్లో అయిపోయింది కాదు, మేము చేసి ప్రాపర్గా వచ్చే వరకు చేస్తాం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే డెఫినెట్లీ ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మీకు. ఈ అప్స్ అండ్ డౌన్స్ న్యాచురల్ అప్స్ అండ్ డౌన్స్ అంటాను నేను. అండ్ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఓ సినిమా అవుతుందంటే అది బాగా అవుతున్నట్టు కాదు నా లెక్క ప్రకారం. ఈ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్లీ ఒక ఇంట్రోస్పెక్షన్, అసలు మనం ఎలా తీస్తున్నాం, మనం కరెక్ట్గా తీస్తున్నామా అనే ఒక టైము స్పేస్ దొరుకుతుంది. ఐ థింక్ గూఢచారికి అలాగా మనకి లక్కీగా ఆ టైం అండ్ స్పేస్ తీసుకుంటూ జాగ్రత్తగా చేశారు. ఎందుకంటే ఎడిట్ కూడా పక్కనే ఉంటుంది, ప్రొడ్యూసర్ ఆఫీస్లోనే ఎడిట్ షూట్ కూడా ఎడిట్స్ ఉంటుంది మీకు, అదే ఆఫీస్లో ఉంటుంది. మాకు అక్కడే చేసుకునేవాళ్ళం కాబట్టి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నాకేంటంటే ఏది ఎలా ఉన్నా మనకి ప్రాసెస్ వీ కుడ్ డెలివర్. మాకు ఆ రోజుకి మా చేతిలో ఉన్న రిసోర్సెస్కి, మా చేతిలో ఉన్న టైంకి, మా చేతిలో ఉన్న ఎనర్జీకి మేము ఆ సినిమాని ఆ లెవెల్లో ఇవ్వగలిగాం. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. మేబీ ఈ రోజుని సపోజ్ గూఢచారి చేస్తే నేను అలా తీయకపోవచ్చు, కరెక్ట్. ఏమో మరి నా ఎక్స్పీరియన్స్ని తెలివితేటలను ఎక్కువ వాడుతున్నాను. ఆ రోజు కరెక్ట్గా సరిపడా అంతే, ఎంత కావాలో అంతా కరెక్ట్గా సరిపోయింది మా సినిమాకి. ఈ రోజు నేను మేబీ పాడు చేస్తాను మా సినిమాని,
ఐ థింక్ రైట్ టైం కానీ కొన్ని అలానే జరగాలి సార్. జరగాలి. కొన్ని అలానే జరగాలి. దానివల్ల వచ్చే ఎక్స్పీరియన్స్లు, ఎమోషన్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే పాఠాలు, జీవిత పాఠాలు కొన్ని నేర్చుకోవచ్చు మనం డెఫినెట్గా. అవునంటారా? డెఫినెట్గా. అంటే ఇక్కడ ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అనే దాని గురించి నేను జడ్జ్ చేయట్లేదు సార్. నేను కూడా మిమ్మల్ని కానీ సార్ని కానీ ఎవరిని మాట్లాడలేదు. ఒక ప్రొడక్ట్ రెడీ అయ్యేటప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చెప్తున్నాను. అంటే మీకు మనం బయటికి చెప్తే ఉంటాయి, చెప్పకపోయినా ఉంటాయి. అది బయటకు బయటకు వస్తాయి అంతే. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అందరికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ సినిమాకైనా ఉంటాయి పెయిన్స్. అది చిన్న సినిమా నుంచి పెద్ద 150 కోట్ల సినిమాకైనా 300 కోట్ల సినిమాకైనా ఉంటాయి. కానీ బయటకు వచ్చిన వాటి గురించి మాత్రం మాట్లాడతాం అంతే అంతే. అవి లేకుండా ఉండదు మీకు. అదే, ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక సినిమా మీకు కథ చెప్పానండి, మీరు దాన్ని ఒకలా చూస్తారు, నేను దాన్ని ఇంకొకలా చూస్తాను. అది నేను తీస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎలా చూస్తున్నానని. మీరు ఇలా చూసారా, నేను ఇలా అనుకున్నానని మీరు అంటారు. ఇది ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఆ యూనిఫార్మిటీ ఆఫ్ ఒపీనియన్, యూనిఫార్మిటీ ఆఫ్ విజన్ ఎప్పుడు వస్తుందంటే అది జరిగి కొలిది వస్తుంది. ఈ లోపల డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ డిస్కషన్. ఎన్ని రోజుల్లో చేశారు సార్ అది? గూఢచారి 116 days అండి. 116 days. గూఢచారి 116. కోఇన్సిడెన్స్. గూఢచారి 116 రోజులు. కానీ అంటే ఒక ఫస్ట్ కొత్త డైరెక్టర్కి, ఒక ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్కి, ఒక మార్కెట్ లేని హీరోకి అంత అంటే కూడా అది మంచి విషయమే కదా సార్. అది మాకు షూటింగ్ కాస్ట్ తక్కువ ఉండేది. మేమేంటంటే మాది రోజు ఇప్పుడు మీకు యావరేజ్ని 15 lakhs to 20 lakhs అవుతుంది. ఇంకా పెద్ద సినిమా అయితే 25-30కి వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద అంటే 60 కూడా వెళ్తుంది అంటారు, నాకు తెలియదు అయ్యి వాటి గురించి. బట్ మాకు పర్ డే కాస్ట్ చాలా తక్కువ ఉండేది ఆ రోజుల్లో. నాకు తెలిసి మీది 2.5 lakh. మ్యాక్స్ పెద్ద 5 యాక్షన్ ఉంటే 5-5 ఏమో 6-5 ఏమో, నాకు కరెక్ట్గా లెక్క తెలియదు. బట్ మేము మినిమైజ్డ్గానే చేసేవాళ్ళం, ఎందుకంటే క్రూ తక్కువ ఉండేది, మరి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. లంచ్ కూర్చుని టేబుల్ చైర్స్ ఉండేవి, బఫే, ఎక్కడ కూడా హడావుడి ఉండేది కదా. షూటింగ్కి క్రూ తగ్గించేసేవాళ్ళు. ఎలా తగ్గిస్తారు సార్? ఎంత తగ్గించినా 40 మంది అవుతున్నారు. అది ఇప్పుడు కష్టం అంటే నేను చెప్తున్నా. 2016లో అప్పటికి ఏంటంటే చాలా ఇండిపెండెంట్ మోడల్లో చేశాం. ఇండిపెండెంట్ మోడల్లో ఈరోజు ఎవరు అవసరం, ఎంతమంది అంతే, నాకు ఇంకొద్దు, ఇంకా క్యారవాన్ పెట్టకండి, కార్లో చేంజ్ చేసుకుంటారు, ఇంకా విమెన్ ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు ఉన్నారంటేనే ఇంకా క్యారవాన్ పెట్టేవాడిని. పోనీ ఆ లొకేషన్లో ఏమన్నా చేంజింగ్ రూమ్ ఉంది అంటే క్యారవాన్ వద్దు, వాళ్ళకి ముందే చెప్పేసి ఉన్నాము, వాళ్ళ క్యారవాన్ లేదు మేడం, సో మీరు ఇలాగా కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి ఇలాగ ముందే మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా చేయటం వల్ల ఏంటంటే మినిమైజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలా చేయగలుగుతున్నారా సినిమాలు? అదే అంటున్నాను నేను, గూఢచారి లెవెల్ అనలేను కానీ స్టిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే పెద్ద సినిమాకి మీకు సపోజ్ ఎయిర్పోర్ట్ లాంటి లొకేషన్ ఉంది, మీకు ఎయిర్పోర్ట్ లాంటి లొకేషన్లో వాడు పర్ స్క్వేర్ మీటర్ ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే ఇంత ప్లేస్లోనే మీరు చేసుకోండి అని వాడు రిబ్బన్ కడతాడు. అప్పుడు ఆటోమేటిక్లీ మీరు ఏం చేస్తారు, క్రూని తగ్గిస్తారు. మరి తక్కువ క్రూతోటి పెద్ద సినిమా అయినా చేయగలుగుతున్నారు కదా ఎయిర్పోర్ట్లో. అదేంటంటే మన మైండ్ సెట్ అండి. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా. నేను ఇవాళ చెప్తున్నది ఇన్ని కోట్లు అవుతుంది అనేది లెక్కేం లేదు. మీరు చెప్పే కథని చెప్పడానికి సోర్సెస్ ఉంటే పెరుగుతుంది, లేదంటే తగ్గుతుంది. కానీ కథ మాత్రం చెప్పడం ఖాయం. అది నా పాయింట్. నేను చెప్తాను మీకు మెయిన్గా శివ ఎక్కడ తేడా వస్తుంది తెలుసా, సినిమా రిచ్నెస్ ఈజ్ నాట్ ఇన్ మీ జేబులో ఎంత డబ్బు ఉన్నది దాన్ని బట్టి కాదు. సినిమా రిచ్నెస్ మీ థాట్ ఎంత రిచ్గా ఉన్నది దాన్ని బట్టి. కరెక్ట్ ఎంత బాగా చెప్పారు. ఉండాలి. ఇట్స్ బ్రిలియంట్. పాకెట్ రిచ్ కాదు, పాకెట్ రిచ్ చాలా మంది ఉంటాం. ఈ రోజు బహుశా నాకు మంచి బడ్జెట్ ఇస్తారు, బట్ ఎంత పాకెట్ రిచ్ అయినా ఇక్కడ రిచ్నెస్ లేదనుకోండి, నేను ఒక రిచ్ ఫిల్మ్ తీయలేను. రిచ్నెస్ ఈజ్ నాట్ మెజర్డ్ ఇన్ హౌ మచ్ మనీ యూ స్పెండ్, హౌ మచ్ థాట్ యూ పుట్ ఇన్. ఎస్ కరెక్ట్. మంచి థాట్ సినిమాలో పెడితే, రైటింగ్లోనూ మేకింగ్లోనూ ఆటోమేటిక్లీ మంచి సినిమా వస్తుంది. సూపర్, అసలు పర్ఫెక్ట్గా చెప్పారండి. అందుకని ఇప్పుడు మనం వేరే లాంగ్వేజెస్ వాళ్ళ సూపర్ బంపర్ అనుకోండి, మన వాళ్ళని తిట్టుకోవటం అనేది అన్యాయం. అది యాక్చువల్లీ నాకు అది చాలా బాధేస్తుంది కూడా ఒకసారి. ఎందుకంటే నేను 1.5 hours చూసినా సరే ఇంకా కథలోకి వెళ్ళదు. ఆ సినిమాని చాలా బాగుందని చెప్పి మనమే పెడతాము. మన సినిమా ఫస్ట్ 15 minutesలో నుంచే కథలోకి వెళ్తుంది.
ఇంకా చాలా గ్రాండియర్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. మనం చూసే విధానంలోనే తేడా ఉంది. ఒరుగుంటి పుల్లకు రుచి అన్నట్టుగా మనం చూస్తున్నాం. అది నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. బట్ వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా అవతల వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు మేబీ. అయితే వాళ్ళ వేరే వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు కానీ గూఢచరిత్ర అయిపోయింది సార్. ఓకే, కంక్లూజన్కి వద్దాం ఫైనల్గా. ఎంత ఖర్చు అయితే అది ఎన్ని రెట్లు లాభం వచ్చి ఉంటుంది అంటారు? నాకు కరెక్ట్గా నాకు అస్సలు నేను మ్యాథ్స్లో చాలా వీక్ ఫైనాన్సెస్, బట్ బీకామ్, యు ఆర్ ద బీకామ్ ఎంబీఏ స్టూడెంట్. అంత కానీ మనకి పెద్ద ఏ రోజునే నాకు మనీ నాకు అర్థం కాదు. సో నాకు దే మేడ్ ఏ గుడ్ మంచి కానీ చాలా మంచి పేరు తీసుకొచ్చారు. మంచి పేరు, మంచి బ్యానర్కి మంచి పేరు వచ్చింది యాక్చువల్లీ. దేనికంటే అప్పటికే అభిషేక్ నామా అనే అతను ఎన్ని చేసినా అప్పటికే చాలా ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. కానీ ఆ ఒక్క సినిమాతో వచ్చిన బూస్ట్ వేరే లెవెల్. దే మేడ్ గుడ్ మనీ, దే మేడ్ గుడ్ నేమ్, మంచి పేరు వచ్చింది, మా అందరికీ మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ సూపర్ బిజీ అయిపోయారు. ఎవరు ఎడిటర్ ఖాళీగా లేడు, ఎడిటర్ ఖాళీ లేడు, ఫైట్ మాస్టర్స్ అసలు ఒక్క రోజు ఖాళీ లేరు. ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు. అందరూ లైక్ షనీల్ మంచి మంచి సినిమాలకి వెళ్ళాడు. శ్రీచరణ్ ఒక బూస్టప్ అయిపోయాడు. శ్రీచరణ్ ఇప్పుడు అసలు ఏంటి హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్. శేష్ నాకు చాలా మంచి పేరు వచ్చింది, నాకు మంచి ఆఫర్స్ వచ్చింది. సో ఐ థింక్ ఎవ్రీబడి ఇట్స్ సూపర్ విన్ విన్ సిచ్యువేషన్ అందరికీ. లేదు ఏదో చిన్న చిన్న గొడవలు జరిగి ఉండొచ్చు కానీ బట్ దట్ ఫీల్ మేడ్ యూ నిజంగానే ఒక పెద్ద లోకానికి తీసుకెళ్ళి పరిచయం చేసింది మిమ్మల్ని. డెఫినెట్గా శేష్ విషయానికి కూడా వస్తాయి. శేష్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి సార్? అంటే ఆ పర్టికులర్ సినిమా గురించి నేను అడుగుతుంది వ్యక్తిగతంగా, జనరల్. శేష్ ప్లస్లు చెప్దామండి. ముందు శేష్ ఏంటంటే చాలా కష్టపడతాడు, చాలా చాలా విగరస్గా. నాకు తెలిసి శేష్ కంటే కష్టపడేవాళ్ళు ఎవరో నాకు తెలియదు. నా లైఫ్లో నాకు శేష్ కంటే కష్టపడేవాళ్ళు నేను ఎవరిని చూడలే. అంత కష్టపడతాడు. అండ్ నేను ఒకటే చూస్తాను, శేష్ కష్టపడతాడు కదా సినిమా తీసేటప్పుడు, నేను శేష్ తోటి పోటీ పడతాను కష్టపడటంలో. అంతే టార్గెట్ పెద్ద ఏమీ వేరేదేమీ కాదు. తన కష్టంతో మనం పోటీ పడ్డామా నేను ఇది ముందు కూడా చెప్పా, చాలు ఆ సినిమాకి జస్టిఫికేషన్ అయిపోయింది. అంత కష్టపడతాడు. డిసడ్వాంటేజ్ కూడా శేష్ కష్టపడతాడు. ఎంత కష్టపడతాడు అంటే అవసరం లేని దానికి కూడా పక్కన బలైపోతాడు తన కష్టానికి. ఇప్పుడు నేనా పోటీ పడే రకం, అందరు మిగతా వాళ్ళందరూ ఉండాలని రూలే ఉంది. ఏంటి పోటీ పడలేక ఇప్పుడు రన్నింగ్ రేస్ పరిగెడుతున్నారు. ఇప్పుడు మనోడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను, ఆ స్టామినా మెయింటైన్ అయింది. మిగిలిన పరిగెట్టలేరు, పిక్కలు పెట్టేస్తున్నాడు, నొప్పి పరిగెట్టలేరు. ఇదే డిసడ్వాంటేజ్ కూడా. అండ్ ఏం పరిగెట్టట్లేదు అంటాడు వెనక్కి తిరిగి, ఏంటి మీరేంటి రావట్లేదు అంటారు. అరే బాబు నీ స్టామినా అది. ఏమైపోద్ది అంటే సఫకేషన్ వచ్చేస్తుంది అందరికి. బట్ నిజంగా ఆ స్టామినా పెంచుకొని దాంతో పరిగెడితే అద్భుతం. ఇదే దాంతో ఇదే సూపర్గా చెప్పారు అసలు ఆన్సర్. దేనికంటే చాలామంది కొంతమంది అమ్మో అంటారు, కొంతమంది సూపర్ అంటారు. అది ఎందుకు నాకు అర్థం కాదు. అది కరెక్ట్ చెప్పారు మీరు. ఇప్పుడు సింపుల్. నేను తను కూడా ఈ మధ్యన కలిసాం, ఇద్దరం కూర్చున్నప్పుడు చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత కూర్చున్నాం, అవార్డ్స్ వచ్చిన తర్వాత, మన గద్దర్ తర్వాత కూర్చుని చాలా రోజులు తన బిజీలో తను ఉన్నాడు, నా బిజీలో నేను ఉన్నాను అనుకుంటున్నాం. మంచి పోటీ పట్టాలకి లేవు నువ్వు పక్కనే, సరిగా లేదు నా మాట అదే అని ఇద్దరం అనుకుంటాం. వెరీ నైస్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఏదైనా టార్గెట్ పెట్టుకొని కొట్టాలనిపిస్తుంది. ఎక్కడికి పరిగెట్టాలో తెలియకుండా ఏం పరిగెత్తాం. ఎగ్జాక్ట్లీ కదా. టార్గెట్ కరెక్ట్గా ఉంటే పక్కన రీచ్ పోటీ కరెక్ట్ అయినట్టు ఉంటే మనం కూడా ఏంటనే చూపించవచ్చు. సూపర్ ఆన్సర్ అండి. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నిజమే అది. అతను ఇప్పుడు సేమ్ పని చేసే మన తత్వం ఉండాలి మనకి. అది లేకుండా దాన్ని తప్పించుకుని తిరిగేవాడు వంకలు ఎదుగుతాడు. మా ఇద్దరికి అదే. తను ఇన్ రివర్స్ నాతో ఏమంటాడంటే, బ్రో నీ కష్టమే నిన్ను నిలబెడుతుందని నన్ను అంటాడు. నేనంటాను అరే అంటే కష్టపడటానికి కూడా ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అండి. ఇప్పుడు ఒక ఫుట్బాల్ టీంలో ఆడుతున్నాము, ఫుట్బాల్ టీంలో నేను ఒక్కడనే కష్టపడితే సరిపోదు కదా, పక్కనోడు కూడా అంతే సింక్లో పని చేస్తే టీం అంతా పనిచేసినట్టు గోల్స్ పడతా ఉంటాయి. లేదంటే నిన్న మన ఇండియా మ్యాచ్ ఓడిపోయినట్టు ఉంటుంది, డల్గా ఉంటుంది, మజా రాదు. ఒక్కడో ఇద్దరు కాదు కదా, అందరూ చేస్తే మంచి బాగుంటుంది. సూపర్. అయితే సార్ ఇప్పుడు ఆ రోజు చూసిన గూఢచారి అప్పుడు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈరోజు మీకున్న కంఫర్ట్స్
కంఫర్ట్ జోన్ గురించి మీరు ఆలోచించుకుంటే శేష్ కానీ మీరు కానీ ఎంత ముందుకు వెళ్ళారు అన్నట్టు అనిపిస్తుంది మీకు? అంటే ఐ థింక్ జర్నీ అనండి ఇదంతా. జర్నీలో మధ్యలో ఎక్కడో ఉన్నాము. ఐ థింక్ ఇది ఏంటంటే నిరంతరం ఇంక రోజు ఎవ్రీడే ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. ఇప్పుడు గూఢచారికి మాకు బడ్జెట్ ఆర్ రిసోర్సెస్ అది ఎవరిని బ్లేమ్ చేయము. అది మేము తీసుకున్న డెసిషన్. బడ్జెట్ ఇంతే అబ్బాయి, నీకు ఎంతకంటే ఇవ్వలేము, మీరు ఏ కథ చెప్తారో చెప్పండి, బట్ ఇదే బడ్జెట్ అన్నారు. ఏ కథ అని చెప్పండి. మేము పెద్ద కథ తీసుకున్నాం. మేము 15 కోట్లలో చెప్పే కథని 3 కోట్లలో చెప్పాలనే డెసిషన్ మాది, ఎవరిది కాదు, మా ఇద్దరిది. సో మేము అది చెప్పేసాం, చేసేసాం. దానికి పడ్డ కష్టానికి మా డెసిషన్ వల్ల కష్టపడ్డాం, వాట్ ఎవర్ అయ్యింది. నెక్స్ట్ రాను నెక్స్ట్ మేజర్కి వచ్చేసరికి ఆర్ ఇప్పుడు నేను చేయబోయే మూవీకి చూస్తుంటే ఇప్పుడు దానికి ఉండే కొత్త సమస్యలు దానికి వస్తున్నాయి. ఇప్పుడు మేజర్కి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్ని మంచి బడ్జెట్ వచ్చింది, డీసెంట్ బడ్జెట్. ఏమి నేను అది తక్కువ ఎక్కువ అనలేను, కానీ డీసెంట్గా మనకు సినిమాకి తగ్గ బడ్జెట్ ఇచ్చారు, రిసోర్సెస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ కోవిడ్ వచ్చింది, ఫ్యామిలీలో డెత్స్ అయిపోతున్నాయి. మన సినిమాలో పనిచేస్తున్న వాళ్ళు ఫ్యామిలీ డెత్స్ అయిపోతున్నాయి, కొంతమంది మిస్ప్లేస్ అయిపోతున్నాము. అసలు సినిమా కంప్లీట్ చేయగలమా లేదా అనే ఫీలింగ్ వచ్చేసింది బికాస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎస్పెషల్లీ సెకండ్ వేవ్. అప్పుడు అవన్నీ ఓవర్కమ్ అయ్యి స్టిల్ సినిమాని మనం అనుకున్నట్టు తీయటం అనేది ఛాలెంజ్ అయిపోయింది. ఆ రోజు ఒకరోజు టెస్ట్ చేస్తే 50 మందికి 24 మందికి పాజిటివ్ వచ్చింది. 24 మందికి. అండ్ మేమందరమే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి షూట్ చేయాలి. ఇప్పుడు సడన్గా ఈ 26 మందితోటి నేను వెళ్ళి చేయాలా చేయకూడదా, అన్నీ సెట్ చేసేసాం, సెట్ వేసేసాము, అన్నీ రెడీగా ఉంది. ఇప్పుడు సరే అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 4 ఉండరు, 2 ఉంటారు, కెమెరా డిపార్ట్మెంట్లో 4. అంటే ఇలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకుని స్టిల్ వెళ్ళి మనం ఇప్పుడు నేను 4 బదులు 2 ఉన్నారు అని నేను సీన్ని 50% క్వాలిటీకి ఒప్పుకోలేను, అది 100% రావాలి. ఈ డెసిషన్స్ ఏంటంటే ఇంకా కష్టమైపోయింది. ఆ టైంకి అది కష్టమైంది. ఇప్పుడు నా నెక్స్ట్ మూవీ ఇంకోటి ఏదో వస్తుంది, మనం ప్రిపేర్ అయిపోవాలి దానికి, దాన్ని ఎలాగైనా ఫైట్ చేయాలి. కానీ మేజర్ మూవీకి మహేష్ బాబు అనే ఒక నేమ్ ఎంతవరకు హెల్ప్ అయిందంటారు సార్? అది బేసిక్గా మీకు అది ఎంత బలమైందంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి ఒక పర్టికులర్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడంటే వెంటనే మనం ప్రోడక్ట్ని నమ్ముతాం. అలాగే ఇప్పుడు మేజర్ అనేది గూఢచారి తర్వాత మేమిద్దరం చేస్తున్నామని ఆల్రెడీ ఒక చిన్న పార్టీ ఒక గుడ్ విల్ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఒక 10 times or 20 times అది పైకి తీసుకెళ్ళింది. సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేసరికి ఆ ఎక్స్పోనెన్షియల్లీ చాలా పెరిగింది. అది ఏంటంటే మన నమ్మకానికి ఒక పెద్ద ప్రూఫ్ అనమాట. కరెక్ట్. మేజర్ని చేయాలనే థాట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది? అది మనోడిదే, చేస్తే. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది మేము కర్మ ఆ టైం నుంచి అనేవాడు, నేను సందీప్ ఉన్నికృష్ణన్ గురించి చెప్దాం అనుకున్నాను అని నాతో అనేవాడు. కానీ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు అతను చాలా క్లియర్గా. నా ఉద్దేశం ఏంటంటే ఓహో శేష్ ఈయన గురించి సినిమా తీయాలనుకుంటున్నాడు అనే మైండ్లో ఉన్నాం. గొడజారి అయ్యాక మనోడు ఎవరెవరో అనుకున్నాడు డైరెక్టర్స్, బట్ లేదు నువ్వే కరెక్ట్, నాకు ఎవరితోటి సెట్ అవ్వదు, ఈ స్టోరీ ఇంత ఇమోషనల్ డెప్త్ ఉన్నప్పుడు నువ్వే చెప్పాలి బ్రో అని అడిగాడు. ఓకే. నేను అప్పుడు నేను రీసెర్చ్ చేశాను అసలు ఆయన ఎవరు ఏంటి, నాకు అది కొత్త. బట్ ఒక్కసారి ఆయన గురించి తెలుసుకున్నాక ఇంకా నో లుకింగ్ బ్యాక్. అయ్యో ఇంత గొప్ప మహానుభావుడైనా ఐ థింక్ ద వరల్డ్ షుడ్ నో అబౌట్ హిమ్, ఎలాగైనా చెప్పాలని. కానీ నాకు అది ఆ ఎమోషన్ సినిమా చూసినప్పుడు నేను నిజంగా ఫీల్ అయింది. నిజంగా నాకు కూడా శేషు దాదాపుగా కలిసి పెరిగినట్టుగానే అనిపించేది. నాకంటే చిన్న కుర్రోడు కాబట్టి బాగానే ఎంజాయ్ చేసుకుంటే శేష్ మాట్లాడుకుంటూ ఉండేవాడు. కానీ ఆ సినిమా చూసి నాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. శేష్ గారు అనగానే ఊరిక ఆయన చెప్పొచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ క్లైమాక్స్ సీను అవన్నీ చూసినాక నిజంగానే అంటే ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పడానికి కూడా మనకు కూడా ఎమోషన్స్ ఉండాలి, లేకపోతే చెప్పలేరు కదా. ఇఫ్ దెర్ ఈజ్ నో కమర్షియాలిటీ అబ్వియస్గా ఉంటుంది.
ఎమోషనల్ అనేది నీకు కరెక్ట్గా ఉన్నప్పుడే కదా మీరు చెప్పగలరు. ఆ పాయింట్లో నాకు బాగా నచ్చేసారండి శశి గారు అండ్ అది శశి ఇద్దరు కూడా. అందుకని నేను అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్, పట్టుకొని చేద్దామని అనుకోకుండా. నిజంగా దాంట్లో ఫ్రాంక్లీ మేజర్ చెప్పడానికి ఎక్కడ ఏ కమర్షియల్ రీజన్ అయితే లేదు. ప్యూర్లీ వీ వాంటెడ్ టు టెల్ అబౌట్ సందీప్ ఉన్నికృష్ణన్ అంతే. అండ్ ఎస్పెషల్లీ నేను అంకుల్ ఆంటీని కలిసాక దట్ వాస్ టూ పర్సనల్ అయిపోయింది ఆ కథ. మన మన గరకమామలు అయిపోయింది, మన ఇంట్లో ఒక వ్యవహారం అయిపోయింది ఇంకా. అండ్ ఇప్పటికీ తను నేను కూడా అంకుల్ ఆంటీతో టచ్లో ఉంటాం. మన మార్చిలో వెళ్ళాను నేను బెంగళూరు వాళ్ళ ఇంటికి, తన బర్త్డే రోజు. వెళ్తారంటే ఇప్పుడు ఇప్పటికీ వెళ్తాం, తను వెళ్తాడు నేను వెళ్తాను. బర్త్డే మొన్న March 15th ఆయన బర్త్డే. సో మొన్న బెంగళూరు వెళ్ళాము నేను నా వైఫ్ ఇద్దరం. సో వీ లైక్ ఆంటీ అంకుల్ ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నారు. మా అమ్మ ఆంటీ చాలా క్లోజ్ అయిపోయారు. అదే. సో ఇట్స్ లైక్ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ బాండింగ్ అయిపోయింది, ఒక ఫ్యామిలీ అయిపోయాం. అండ్ ఒక అన్నయ్యలాగా సందీప్ మాకు, శేష్కి ఒక అన్నయ్య అంటాడు, నాకు ఒక అన్నలాగా. అండ్ కలవలేదు ఎప్పుడు తన్ని, తను ఎప్పుడు తను ఎలా మాట్లాడతాడో వినలేదు. తను ఎప్పుడు మనం ఎక్కడో అక్కడెక్కడ వీడియోస్ ఫొటోస్ తప్పితే ఎప్పుడు చూడలే. కానీ చాలా పరిచయం ఉన్న మనిషిలాగా అయిపోయాడు. ఎందుకంటే తనతోటి లైఫ్లో తను 31 yearsకి చనిపోయాడు. తన 31 years తనతో ఉన్న వాళ్ళ నుంచి అందరినీ కలిసాను. ఐ మెట్ ఎవ్రీబడి. నేను ఫ్రాంక్ ఆంటనీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు బెంగళూరులో. ఫ్రాంక్ ఆంటనీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళి తను కూర్చున్న బెంచ్ మీద కూర్చున్నా. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నేను ప్రతి టీచర్ని కలిసా, తన ఫ్రెండ్స్ చాలామందిని కలిసా. బయట దేశంలో ఉన్న ఫ్రెండ్స్ తోటి నేను ఫోన్లో మాట్లాడా. తను 7 Bihar కొలీగ్స్ తోటి మాట్లాడా. తను ఎన్ఎస్జీలో తాజ్కి తనతో వెళ్ళిన వాళ్ళందరినీ కలిసా. ఓ మై గాడ్, చాలా రీసెర్చ్ చేశారు. త్రూ అవుట్ ఎంతసేపు ఆ ఆపరేషన్ ఎలా జరిగిందనే. అంటే ఎందుకు సార్ అంత మందిని కలవటంలో రీజన్ పర్టికులర్గా ఏదన్నా ఒక కొత్త పాయింట్ తెలిసిద్దనే? డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ముందు అసలు ఆయన ఏంటి, ఎలా చూసేవాడు, ఆయన ఏంటి. ఇదంతా కూడా షూటింగ్ చేయకముందు ముందు ఇది రైటింగ్ స్టేజ్లో, రైటింగ్ ప్రీ ప్రొడక్షన్లో చాలా, అంటే ఇంకా రైటింగ్ ప్రీ ప్రొడక్షన్లోనే ఆంటీ అంకుల్ క్లోజ్ అయిపోయారు మీకు. ఓకే, అంటే మా అబ్బాయి గురించి చేస్తున్నారు, మా అబ్బాయి హిస్టరీ వాళ్ళకి అంత లేదు యాక్చువల్లీ. ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు సినిమా వెళ్ళిపోండి మీరు అనేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను రాకముందు, నేను డైరెక్టర్గా రాకముందు నుంచి శేష్ రీసెర్చ్ చేసేవాడు. అండ్ శేష్ని అంకుల్ నేను ఒప్పుకోవట్లేదు, అసలు సమస్య లేదు అని అనేవారు. అలాంటిది మెల్లమెల్లగా అన్నారు, మీ డైరెక్టర్ ఎవరో తీసుకురా, ఐ వాంట్ టు మీట్ హిమ్ అని అన్నారు. నేను అంకుల్ ఆంటీ చెన్నైలో కలిసాను ఫస్ట్. ఓకే, అక్కడ కలిసినప్పుడు వాళ్ళు ఆ డే లాంగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలిసి ఉన్నాం. ఐ థింక్ ఈవినింగ్ ఆయన నేను హైదరాబాద్ వస్తున్నాను ఒకసారి కలుద్దాం అన్నారు. 10 రోజులకి హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ కలిసినప్పుడు ఇంకా సెకండ్ మీటింగ్కి ఇంకా ఆయనకి అర్థమైపోయింది. అండ్ ఎక్కడో ఒక డిఫాల్ట్గా నేను అప్పటికి ఇంకా శేష్కి కన్ఫర్మ్ చెప్పలా నేను చేస్తానా లేదా అనేది. ఆ సెకండ్ మీటింగ్ అంకుల్ ఆంటీని కలిసిన తర్వాత ఇంకా నేను చెయ్యను అంటానికి ఇంకే రీజను లేదు. ఇంకా నేను ఆల్రెడీ ఆ సినిమాకి డైరెక్టర్ అయినా, ఎవరికి చెప్పకుండానే అయిపోయాను. అదే ఉన్నికృష్ణన్ గారి మదర్ ఫాదర్ పేర్లు ఏంటంటే ఆంటీ అంకుల్ అంటున్నారు కదా. ధనలక్ష్మి గారు ఆంటీ పేరు, ఆయన పేరు ఉన్నికృష్ణన్. సందీప్ అనేది పేరు వాళ్ళు మలయాళీస్కి ఫాదర్ పేరు వస్తుంది. వాళ్ళు మలయాళీస్ అయితే మీరు చెన్నైలో కలిసారు, వాళ్ళు ఉండేది బెంగళూరు, హైదరాబాద్లో షూటింగ్ చేశాను. బాంబేలో జరిగినట్టు మొత్తం ఇండియా మొత్తం కవర్ చేశారు సార్. అందుకే పాన్ ఇండియన్ ఫిల్మ్ అయింది. పాన్ ఇండియన్ ఫిల్మ్. ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్లో నాకు తెలిసి శశి ఎమోషనల్ పర్సనాలిటీ కానీ స్టేజ్ మీద బోర్మని ఏడ్చే అంత పర్సనాలిటీ కాదు. ఆ రోజు ఎందుకు అలా జరిగింది అంటే నాకు బేసిక్గా ఏమైందంటే అండి, అదే చెప్పాను కదా, ఫ్యామిలీ డెత్. మా ఫాదర్ చనిపోయారు సినిమా మధ్యలో. అయ్యో సారీ, అది నాకు గుర్తులేదు. సారీ. పర్లేదు, లాంగ్ టైం అయింది. సో మా ఫాదర్ చనిపోయిన సెకండ్ డేకు థర్డ్ డేకు నేను వచ్చి షూట్ చేస్తాను. ఓకే, నాకు అది అంకుల్ చాలా అనేవారు అనమాట నాతోటి. ఏమనేవారు, సందీప్ ఉన్నాడమ్మా ఇప్పటికీ, సందీప్ మాకు
ఇప్పటికి ఈ ప్రావిడెంట్ ఫండ్ ఏం చేయాలి, ఇదేం చేయాలో చెప్తాడు. సందీప్ ఉండటం ఏంటి అంకుల్ అంటే, ఏమనుకోకండి సందీప్ ఉండటం ఏంటి అంటుంటే, సందీప్ ఉన్నాడు అంటే సందీప్ ఒకవేళ నిజంగా ఉండుంటే ఏమందుడు అనేది మాకు ఒక అవగాహన ఉంటుంది కదా. వాడుంటే నాన్న ఇలా చేయకండి, ఎందుకు డబ్బులు ఇలా వేస్ట్ చేస్తున్నారు, దీంట్లో పెట్టండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేవాడు కదా. సందీప్ ఎలా చెప్తాడు అనేది ఒక ఊహ అంతే. సందీప్ ఇలా చెప్తాడు అని అని ఆయన నాకు చెప్పారు. ఓకే. ఏది మన స్టార్టింగ్లో రీసెర్చ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను షూటింగ్ అవుతున్నప్పుడు ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అంటే 5ంటికి నాకు కాల్ వచ్చింది. మా ఫాదర్ చనిపోయారు. నేను ఇంకా మనోడు లేడు, శేష్ లేడు. నేను వెంటనే శేష్కి ఫోన్ చేసి, బ్రో ఇది అన్నాను. అయ్యో అవునా, నువ్వు అర్జెంటుగా బయలుదేరు, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో, నేను ఏదేమైనా ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పు, నువ్వు బయలుదేరు అన్నాడు. ఇక్కడేమో షూట్లో వినయ్ మా ఫస్ట్ ఎడి, ఇప్పుడు గూఢచారి 2 డైరెక్టర్కి చెప్పాను. తను ఫస్ట్ ఎడి, మిగిలిన షార్ట్స్ అన్ని తీయమని తనకు చెప్పి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే షూట్ ఉంది. నెక్స్ట్ కంటిన్యూస్గా ఇంకొక 4 రోజులు 3 రోజులు షూట్ ఉంది మాకు. షెడ్యూల్ బ్రేక్ కాదు, అనుకోకుండా బ్రేక్ పడిపోయింది. అండ్ అప్పటికే కోవిడ్ వల్ల చాలా డిలే, చాలా ఇది అవుతుంది. నేనేమో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1 డే గ్రీఫ్, వాట్ ఎవర్. ఇంట్లో అందరికీ, ఇంట్లో మా ఫాదర్, మా మదర్కి, ఆయన హస్బెండ్, మా అన్నయ్యకి, తండ్రి, అందరికీ ఒక ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేకి నాకు మళ్ళీ పీకేస్తుంది, అరే షూట్ మన వల్ల ఆగిపోయింది, ఏంటి ఏంటి. అప్పుడు నాకు అనిపించింది, మా ఫాదర్ ఒకవేళ ఉండుంటే, అరే వెళ్ళి చేయరా సినిమా, నువ్వు సినిమాని ఆపొద్దు, ఎందుకంటే నువ్వు ఏదో సినిమా కాదు, నువ్వు ఒక గొప్ప మనిషి గురించి తెస్తున్నావు, డోంట్ స్టే హియర్, గో దేర్ అని సేమ్ అంకుల్ వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు నాకు అనిపించింది. ఇదే నేను ఆ రోజు చెప్పి కొంచెం ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ అయ్యింది. అందుకు ఈ సినిమా అంత క్లోజ్ అని చెప్పాను. లేదండి, చెప్తుంటే కూడా నాకు అట్ ద సేమ్ టైం మీ ఫాదర్ది కదా, అందులోనూ మీ ఫాదరే అంత ఎంకరేజ్ చేసి, మీకు జాబ్ ఉంటే కూడా ఈ రోజుల్లో ఎవరు కూడా జాబ్ వద్దు, సినిమా చేయమని ఎవరు చెప్పరు. అలాంటి టైంలో చెప్పిన ఫాదరు టయానికి సినిమా ఇంత మంచి సక్సెస్ అయినప్పుడు ఆయన లేరే అన్నాక చూపించలేకపోయాను, ఆ సినిమా చూపించలేకపోయారు అనేది ఉంటుంది కదా. అది మిస్ అయ్యి అదే అందుకు కొంచెం ఇదయ్యాను అంతే. లేలే, అది ఉండటం నిజంగా మంచిదే కదా సార్. అదే ఆ టైంలో. కానీ ఎందుకు మీరు ఇంకా వేరే హీరోలు ఎందుకు కలవలేకపోయారు ఈ జర్నీలో? ఓన్లీ శేష్ గారితో ఎందుకు జర్నీ ఉంది? అది జస్ట్ అలా అయిపోయిందండి, అలా అయిపోయింది. ఇప్పుడు ఇంకా బయట వేరే హీరోస్ కూడా చెప్తున్నాను స్టోరీస్ ఇప్పుడు. అంటే సరే, అంటే చాలా మంది అడుగుతున్నారు, అందుకని అడుగుతున్నాను G2 చేయాలి అంటే. అదేమి మా టీం కూడా, నేను రేపు పొద్దున్న సార్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, మొత్తం లైటింగ్ అంతా కరెక్ట్గా పలానా టైంకి పెట్టినంటే G2 డైరెక్టర్ కదా అంటున్నారు. G2 అంటే ఏంటి, నాకు గూఢచారి అనేది నాకు బాగా ఫిక్స్ అయి ఉంటుంది కదా. G2 అని కొత్త సినిమా వస్తుందేమో, శశి గారిది నాకు తెలియకుండా జరుగుతుందా అనుకొని నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తే అది గూఢచారి 2 అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. బై డిఫాల్ట్ మీరు చెప్పకపోయినా కూడా చాలామంది మైండ్లో శశి గారే చేస్తున్నారు అనేది వెళ్ళిపోయింది. అంటే అది చాలా డెలిబరేట్ డెసిషన్, ఇదేమి హార్ష్ డెసిషన్, ఇష్టం లేక తీసుకునేది చాలా. ఇప్పుడు నేను యాక్చువల్గా గూఢచారి తర్వాత మేజర్ ప్లేస్లో నేను బయట సినిమా చేయాలి. మన ఈ లోపల మేజర్ అనుకోకుండా చక్క సోనీ పిక్చర్స్ రావటం, మహేష్ సార్ రావటం, మన శరత్ అనురాగ్ వాళ్ళు మొత్తం కోఆర్డినేట్ చేసే తోటి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మీకు అసెంబ్ల్ అయిపోతుంది. అండ్ లాస్ట్ మూమెంట్లో ఇంకా శేష్ ఇంకా నువ్వే చేయాలని చెప్పి నాతోటి అనటం, అది అయిపోయింది. అది అనుకోకుండా జరిగింది, మొత్తం అన్నీ కూడా దగ్గరికి వచ్చేసినాయి. బట్ బేసికలీ మేమిద్దరం కూడా వెంటనే చేయాలని అనుకోలే. అండ్ G2 ఫస్ట్ నుంచి కూడా నేను చేయాలని అనుకోలే, ఎందుకంటే నాకు జనరలీ వెంటనే మళ్ళీ అదే కథ చెప్పడం, ఆర్ అదే ప్రపంచంలో మళ్ళీ చెప్పడం ఎందుకు, కాస్త బయటకు వచ్చి వేరే కథలు కూడా చెప్పాలి కదా అనేది నేను ఇద్దరం అనుకుని ఇప్పుడు చేస్తున్న డైరెక్టర్ వినయ్ కూడా గూఢచారికి ఏడీగా చేశాడు, ఫస్ట్ ఏడీగా. అండ్ మేజర్కి ఎడిటర్గా చేశాడు, ఫస్ట్ ఏడీగా కూడా చేశాడు. సో తనకేంటంటే ఇంకా మా ఇద్దరి 360 degrees మొత్తం తెలుసు. అంటే ఇంకా బహుశా
నాకు తెలియనివి కూడా కొన్ని తెలుస్తాయి. అంటే గూఢచారులు అర్ధరాత్రి 3కి లేపి వినయ్ అదేంటి మర్చిపోయామంటే, అది కాదండి. మీరు శేష్ గారితోటి ఇలా అంటే ఆయన తిరిగి మీతోటి ఇలా అన్నారు. మీరు మర్చిపోయినట్టున్నారా అని చెప్పేవాడు. అంత కరెక్ట్‌గా యాక్యురేట్‌గా చెప్పేవాడు. సో హీ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ ఈ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, గూఢచారి ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, మన ఫార్మాట్‌ని ఫుల్‌గా తెలిసి అండ్ ఆ సినిమా తీసే కంప్లీట్ ఎలిజిబిలిటీ ఉన్న డైరెక్టర్ తను. డైరెక్టర్. సో వీ బోత్ వాంటెడ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ టు మనిద్దరం. సడన్గా మీరు ఇలా ఒక డైరెక్టర్గా రెండే పెద్ద సక్సెస్లు, అంటే రెండే చేశారు, రెండు పెద్ద సక్సెస్లు. ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఏంటి రీజను? అంటే మనకి రాయటానికి చేయటానికి టైం టేకింగ్. ఇది కూడా గురువు గారి దగ్గర నుంచి వచ్చేసిందా? శేఖర్ కమల గారి లాగానే అన్నిటి. అంటే అది డెలిబరేట్లీ ఏదో బద్దగించి కాదు. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండడం. నిజంగా ప్రతిరోజు రైటింగ్, ప్రతిరోజు దాని గురించి పని అవుతూనే ఉంటుంది. బట్ ఐ డోంట్ నో, మరి ఏదైనా నేర్చుకోవాలి తొందరగా చేయటం. అది డెఫినెట్లీ కావాలని అంటే నా లెక్క ప్రకారం నేను అంటా ఉంటాను అన్నట్టు, బాగా కడుపు నిండినోళ్ళు చాలా నిదానంగా చేస్తారు. అంత సీన్ లేదు, చాలా ఆకలి ఉంది. ఉందా? అదే చాలా ఆకలి ఉంది, చాలా కథలు చెప్పాలి. ఐ థింక్ ఎక్కడ స్పీడ్ నేర్చుకోవాలి, స్పీడ్గా చేయటం కూడా. బట్ కేవలం రైటింగ్ అండి, రైటింగ్ ఈజ్ టేకింగ్ టైం అంతే. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ మీకు? గుర్తులేదండి. అంటే ఏదో వచ్చేది గూఢచారికి 5 lakhs ఎంతో ఇచ్చారు. 5 lakhs 6 lakhs ఇచ్చారు. ఆఫ్టర్ సక్సెస్ ముందే ఇచ్చేసారు? లేదు, ఇచ్చేవారు, ముందే ఇచ్చేవారు. ఆఫ్టర్ సక్సెస్ ఇంకేమీ లేదు, బట్ డ్యూరింగ్ ద మేకింగ్ ఇచ్చారు. ఓకే. చాలా మందికి డౌట్ ఉండే మీకు పెళ్ళయిందా అవలేదనేది. సారీ. సో యా, ఐ మీన్ ఫ్యామిలీ, మా ఆల్రెడీ ఫాదర్ మదర్ చెప్పాను కదా. సో రాజమండ్రి మేజర్ అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ ఎలా సార్? ఫాదర్ హార్ట్ అటాక్. మాసివ్ హార్ట్ అటాక్. సో ఐఎమ్ మ్యారీడ్. దీపిక అని నా వైఫ్. షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేది యూఎస్లో. తర్వాత ఇండియా వచ్చాక కూడా చాలా రోజులు చేసి, గూఢచారి అయ్యాక కొన్ని రోజులకి షీ టుక్ ఏ బ్రేక్ అనమాట. ఓకే. సో ఆమెకి అర్థమైపోయింది మా డైరెక్టర్ గారు ఉన్నారు మాకు ఇంకా అని కాదు, అప్పటికే తను ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది, చాలా సంవత్సరాలుగా చేసింది. షీ టుక్ ఏ బ్రేక్ అండ్ షీ ఈజ్ వెరీ సపోర్టివ్. అండ్ అంటే సపోర్టివ్ అంటే నేను ఇది జనరిక్గా అందరూ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ మూవీకి సబ్ టైటిల్స్ తను హెల్ప్ చేసింది. ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్లో మీరు చూస్తున్న సబ్ టైటిల్స్కి షీ హెల్ప్ డస్ అనమాట. అఫ్ కోర్స్ నేను, శేషు, మేమందరం కలిసి, మా ఇలా కావాలి ఎడిటర్ పీకే, మేమందరం కలిసి మన సబ్ టైటిల్స్ మేమే చేస్తాం. అలా తను హెల్ప్ చేసింది. అండ్ నాకు కొన్ని రైటింగ్లో డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు వెరీ నైస్ రీడింగ్ అది కూడా తను కొంచెం చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రొఫెషనలీ ఆల్సో షీ ఈస్ హెల్పింగ్ మీ. సూపర్. ఎనీవే సార్, చాలా హ్యాపీ. ఇంకేమన్నా మీరు మా టాక్ తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారా? ఏముందండి, అంటే ఐ మీన్ చాలా బాగుంటాయి మీ ఇంటర్వ్యూస్. అండ్ చాలా మోర్ దెన్ మీ ఇంటర్వ్యూస్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు ఎప్పుడు, నేను అంటాను, మీరు కెమెరా పట్టుకుని స్మైల్ అనక్కర్లేదు, మిమ్మల్ని చూస్తే స్మైల్ వచ్చేస్తుంది శివ గారు. సో ఒక వెరీ హ్యాపీ సోల్ మీరు. అండ్ యూనో ఇంటరాక్టింగ్ విత్ హ్యాపీ సోల్ లైక్ యూనో హ్యాపీనెస్ జస్ట్ డబుల్ త్రిబుల్ అవుతుంది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇదండి టాక్ తెలుగు ప్రేక్షకులందరూ, ఇలాంటి ఒక గొప్ప డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశాను. త్వరలోనే దీనికి సంబంధించిన మిగతా విశేషాలు కూడా అప్పటికప్పుడు అందిస్తుంటాను. చూస్తున్నాను నేను మీ శివ మల్లాల.